ఈ వారం మన గెస్ట్ త్రిపురలో తెలుగువాడి సత్తా చూపిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్. పేరు జగదీష్ రెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిపాయి జిల్లా, త్రిపుర. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ నేను సౌత్ త్రిపురలో ఉన్నాను. అక్కడ ఉందండి ఛాలెంజెస్. వెస్ట్ త్రిపురలో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు. విశాల్ గారికి అక్కడికి వెళ్తాను, నాకు పర్సనల్ పక్కన ఉన్న సెక్యూరిటీ కూడా సార్ ఇక్కడ బయట తిరగకండి సార్, ఇది చాలా డేంజరస్ ప్లేస్ సార్ ఎంతలా చెప్పారంటే అంత సెన్సిటివ్గా ఉండేది సార్. బంగ్లాదేశ్ అనగానే పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా బంగ్లాదేశ్ వచ్చి బంగ్లాదేశ్ నుంచి కూడా ఇండియాలోకి వస్తుంటారు అనేది ఒక వార్త ఉంది. ఇంతవరకు మేము బార్డర్ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు ఏంటంటే అండి, అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళతో వాళ్ళకు ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నది కాబట్టి టు అండ్ ఫ్రో మూవ్మెంట్ ఉంటుందండి. బట్ లార్జ్ స్కేల్లో కానీ ఎక్కువ ఫేక్ కరెన్సీ అనగానే బంగ్లాదేశ్ గుర్తుకొస్తుంటుంది. అది ఇక్కడ హైదరాబాద్ వరకు వస్తుంటుంది. త్రిపుర అనేది చాలా క్లోజ్ సొసైటీ లాంటి, ఇక్కడ ఇలాంటి ఫేక్ కరెన్సీ కానీ ఎనీ యాంటీ నేషనల్ యాక్టివిటీ ఏదైనా జరిగిందనుకో, ఇక్కడ బంగ్లాదేశ్ కొంచెం ఫ్రెండ్లీ కంట్రీ అయ్యేసరికి కొంతమంది వీటిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారండి. సార్ ఏఎస్పీగా మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉంది అక్కడ? నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ ఒక మైనర్ కిడ్నాప్ చేయబడింది. తెలిసిన ఒక అబ్బాయితో తను వెళ్ళిపోయింది. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తే వాళ్ళ దగ్గర అసలు ఏ నంబర్ రావట్లేదు. నేను వాళ్ళతో మాట్లాడాను, ఏంటి ఇదని చెప్తే వాళ్ళు చెప్పారు ఇట్లా 2-3 రోజులు నైట్ అదే చోట ఉంటే ఇప్పుడు మేము వెళ్ళడానికి లేదు, వాళ్ళు వెళ్ళి పట్టుకున్నా వాళ్ళు రాకపోతే మేము చేయడానికి ఏం లేదు. సో మేమేం చేసామంటే ఇప్పటి వరకు అయితే నేను చేసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ కేసు అండి అది. సార్ అక్కడ పక్కన బంగ్లాదేశ్ బార్డర్ ఉంది. పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా బంగ్లాదేశ్ మీదుగా కొన్ని వెపన్స్ కరెన్సీ వస్తుంటుందని నాకు వార్త ఉంది. మేము వెపన్స్ కొన్ని సీజ్ చేసాం, బట్ కంట్రీ మేడ్ రివాల్వర్స్ అండి అవి. లోకల్ లెవెల్లో వాళ్ళు ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ రౌడీ షీటర్స్ పెట్టుకోవడం తప్పించి, సేమ్ వాళ్ళు ఒకటే గ్రామం విడిపోయింది కాబట్టి వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అటు ఇటు రావడము, అంటే పాకిస్తానీ నేషనల్స్ అలాంటి వాళ్ళు కానీ లేదంటే రోహింగ్యాస్ కానీ వస్తున్నారు, వాటి పట్ల మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ జరుగుతుందండి. ఒక్కసారి అందులో అరెస్ట్ అయిన వాళ్ళైతే మళ్ళీ బయటకు వచ్చేసి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ త్రిపురలో తెలుగువాడి సత్తా చూపిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్. పేరు జగదీష్ రెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిపాయి జిల్లా, త్రిపుర. జగదీష్ రెడ్డి గారు అనంతపూర్లో పుట్టి పెరిగి అక్కడే చదువుకొని తర్వాత సివిల్ సాధించారు. సివిల్ సాధించిన తర్వాత సాధారణంగా అందరూ కూడా హోమ్ క్యాడర్ కోరుకుంటారు. కానీ ఆయన సిక్కిం వచ్చింది, గవర్నమెంట్ అలాట్ చేసింది ఇంట్లో సిక్కిం, త్రిపుర వస్తే ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా త్రిపురలో వెళ్ళి అక్కడ తన తెలుగువాడి సత్తా చూపిస్తున్నారు. అక్కడ క్రైమ్ ఎలా ఉంటుంది, ఆ క్రైమ్ని ఏ విధంగా ఆయన దాన్ని అర్థం చేసుకొని దాంతో పాటు వెళ్తున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు విషయాలతో పాటు ఇక్కడ నుంచి వాతావరణం మారిన తర్వాత అక్కడ ఎలా అడ్జస్ట్ అయ్యారు, ఫుడ్ కానీ భాష కానీ అన్న విషయాలతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే త్రిపురలో ఎక్కువగా డ్రగ్స్కి మీదకు ఫోకస్ చేస్తున్నారు. డ్రగ్స్కి అరెస్ట్ చేయడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ముఖ్యంగా మీడియాకు కూడా అవగాహన కల్పించడంలో ఆయన ప్రముఖంగా ఉన్నారు. అంటే డ్రగ్స్ అరికట్టడంలో మీడియా పాత్ర ఉందంటూ ఆయన ఒక మీటింగ్ కూడా పెట్టి స్పెషల్గా చేస్తున్నారు. దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, డ్రగ్స్ అరికట్టాలంటే ఇక్కడ కేవలం అరెస్ట్లే కాదు, ఏం చేస్తే డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించవచ్చు అనే విషయాన్ని సార్ని అడిగి తెలుసుకోండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. మన తెలుగు వాళ్ళందరూ కూడా మొత్తం దేశం మొత్తం కనిపిస్తున్నారు. అందులో రమేష్ రెడ్డి గారు, మీరు చాలామంది కనిపిస్తుంటారు. సాధారణంగా సివిల్స్ రాగానే వేరే వేరే కేటర్కి వెళ్ళడానికి ఇష్టపడరు కొంతమంది. అందరూ ముఖ్యంగా చెప్పి నార్త్ ఈస్ట్ అంతా మనకు ఐసోలేట్గా కనిపిస్తుంది, మన వాతావరణం కాదు. కానీ మీలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ తన పవర్ చూపిస్తున్నారు. అది చాలా గ్రేట్ విషయం చెప్పుకోవాలి. ముఖ్యంగా త్రిపురలో క్రైమ్ నేచర్ కనిపిస్తుంటే ఎక్కువగా డ్రగ్స్ మీద ఎన్డీపీసీ యాక్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది. దాన్ని అరెస్ట్ చేయడం అనేది కాకుండా వాళ్ళు అవగాహన తేయడానికి కూడా మీరు ఎక్కువగా ప్రయారిటీ తేయడం, రెండు మీడియా రోల్ ఏంటి అనేది ఒక సెమినార్ పెట్టి మీరు వాళ్ళకి కూడా అవగాహన కల్పించడం వెనక ఉద్దేశం ఏంటి? ఈ రెండు ప్రశ్నల సమాధానం చెప్పే ముందు జగదీష్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, అనంతపురం జిల్లా నుంచి త్రిపుర వరకు మీ జర్నీ చెప్పండి. థ్యాంక్ యూ మురళీధర్ గారు. మీరు మొత్తం మొదటి నుంచి నా కెరియర్ స్టార్టింగ్ నుంచి మొత్తం త్రిపుర గురించి విపులంగా చెప్పినందుకు. నేను పుట్టింది అనంతపురం జిల్లా అండి, తాడిపత్రిలో. మా అమ్మ వాళ్ళది తాడిపత్రి పక్కన పల్లె పచ్చిరాజు గ్రామం అని. నేను నా విద్యాభ్యాసం అంతా, ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మా ఊర్లోనే జరిగిందండి, భోగాలకట్టలో.
తర్వాత నేను 5th క్లాస్లో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు నవోదయలో సీట్ వచ్చిందండి. సీట్ వచ్చిన తర్వాత 6th క్లాస్ నుంచి 6th to 12th క్లాస్ వరకు నేను జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షిలో చదివానండి. 96 to 2003. నా స్కూలింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరుపతిలో సీకామ్ డిగ్రీ కాలేజ్లో నేను బీఎస్సీ చేశానండి. బీఎస్సీ 3 years అయిన తర్వాత నేను మళ్ళీ క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి బెంగళూరు వెళ్ళాను. అక్కడ నేను ప్రిపేర్ అవుతూ నేను జాబ్ కూడా చేశానండి. అక్కడ ఏషియన్ బిజినెస్ కార్పొరేషన్ అని ఉండింది, అందులో జాబ్ చేస్తూ మళ్ళీ ప్రిపేర్ అవుతూ రాశాను. తర్వాత నాకు 2008లో నేను ఐఐఎం కోల్కతాలో జాయిన్ అయ్యానండి. 2008 to 2010 అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 2010లో పాస్ అవుట్ అయిన తర్వాత నేను ఎస్ బ్యాంక్లో ట్రెజరీ డిపార్ట్మెంట్లో చేశాను. డెరివేటివ్స్ ట్రేడింగ్, అది ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నానండి. అందులో ఒక 2 years చేసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 years నేను ఇన్స్టిట్యూట్లో పనిచేశాను. ఆ తర్వాత నేను ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నప్పుడే ప్రిపేర్ అవుతూ ఉన్నానండి. ఫైనల్లీ 2016లో నాకు ర్యాంక్ వచ్చింది. 2016లో 249 ర్యాంక్ వచ్చిందండి. తర్వాత నాకు త్రిపుర కాడర్ అలాట్ అయింది. త్రిపుర కాడర్ అయిన తర్వాత నేను 2017 ఎండ్లో ఎన్పిఏలో ట్రైనింగ్ తీసుకున్నాను. 19లో త్రిపుర కాడర్లో జాయిన్ అయ్యాను. ఓకే సార్, మీరు డిగ్రీ వరకు తీసుకుంటే బిఎస్సీ నుంచి వచ్చారు. తర్వాత ఎక్కువ అకౌంట్స్ ఆ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, సివిల్స్ రాస్తున్నప్పుడు మీకు ఆప్షన్ ఏం తీసుకున్నారు? సైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది తీసుకున్నారా లేదా వేరేది తీసుకున్నారా? లేదండి, నేను మొదలెట్టింది నా సివిల్స్ ప్రిపరేషన్ మొదలెట్టింది 2012లో. సో 13లో నేను ఫస్ట్ క్లియర్గా 12లో నార్మల్గా ఇచ్చానండి ప్రాక్టీస్ కోసం అన్నట్లు. 13లో నేను అటెంప్ట్ ఇవ్వడం స్టార్ట్ అయింది సీరియస్గా. అక్కడ 2012లో ప్యాటర్న్ చేంజ్ అయిందండి. 12లో డెసిజన్ వచ్చింది, 13లో ప్యాటర్న్ చేంజ్ అయింది. అప్పుడు 2 ఆప్షన్ నుంచి ఒక ఆప్షనల్కి వచ్చిందండి. సో 2 ఆప్షనల్ ఉన్నప్పుడు నేను ఏది చూస్తున్నామని చెప్పి అప్పుడు మెయిన్స్ రాయలేదు కాబట్టి అంత సీరియస్గా ఆలోచించలేదు. ఒక ఆప్షన్లో వచ్చేసరికి నేను సీరియస్గా ఆలోచించి నాకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో, చిన్నప్పటి నుంచి నేను ఏ విషయంలో అయితే ఎక్కువ త్వరగా పట్టు సాధించగలను అనిపించిందో అది నాకు తెలుగు లిటరేచర్ అనిపించింది. తెలుగు సాహిత్యంలో నేను తెలుగు మీడియంలో చదివానండి 10th క్లాస్ వరకు. కాబట్టి నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను తెలుగు లిటరేచర్ అయితే బాగా రాయగలను అనిపించింది. అందుకని నేను సివిల్స్లో తెలుగు సాహిత్యమే తీసుకున్నాను. అవునా? తెలుగు సాహిత్యం అది చాలా గ్రేట్. అది మీరు సార్ తెలుగులో మీకు బాగా ఇన్స్పైర్ చేసిన కవులు కానీ లేదా ఇంకెవరైనా, అంటే వాళ్ళ సాహిత్యం అంటే మీకు బాగా ఇష్టం ఉన్నది? అంటే నేను స్ఫూర్తి పొందింది లేదా ప్రేరణ చెందింది అయితే శ్రీశ్రీ గారితో అండి. చాలా ఆవేశమైన కవిత్వం ఉంటుంది కాబట్టి చాలామందికి నా ఒక్కడికే కాదు చాలామంది తెలుగు విద్యార్థులు కానీ సాధారణ జనరల్గా తెలుగు వాళ్ళకే కూడా శ్రీశ్రీ అంటే చాలా అదో రకమైన ఆవేశం ఉంటుందండి. అలా ఎక్కువ మామూలుగా ఆవేశం అని చెప్పొచ్చు. శ్రీశ్రీ కవిత్వం చదివితేనే ఆవేశం, ఆయన కవిత్వంలోనే ఆవేశం ఉంటుంది. సో ఎక్కువ శ్రీశ్రీ గారిని చూసి ప్రేరణ ఇన్స్పైర్. ఆయన బాగా నచ్చింది చెప్పండి ఒకటి శ్రీశ్రీ గారి కవిత్వం. శ్రీశ్రీ గారిలో బాగా నచ్చిందంటే మనకు మరో ప్రపంచం పిలిచింది అని చెప్తూ శ్రీశ్రీ తాను కోరుకుంటున్న సమాజాన్ని, తను కలలుగన్న సమాజాన్ని వాస్తవంలో చూడాలనుకున్నాడు. అందుకోసం ప్రపంచాన్ని అంతా, ముఖ్యంగా అంటే శ్రీశ్రీ రాసిన తెలుగు వాళ్ళని ఉద్దేశించి కాబట్టి ఈ తెలుగు వాళ్ళకే ఎక్కువగా అర్థమవుతుంది కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఆయన రాసిందైతే మొత్తం ప్రపంచమంతా ఆ దిశగా పయనించాలని, బట్ ఆయన దృష్టిలో తెలుగు వాళ్ళు ఎక్కువగా పెట్టుకొని మరో ప్రపంచం పిలిచింది. ఆ మరో ప్రపంచం అన్నది ఆయన కోరుకున్న సామ్యవాదం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, దానికోసమని ఆయన పాటుపడ్డారండి. ఆయన కవితల్లో కానీ ఆయన రచనల్లో కానీ అది చాలా ప్రస్ఫుటంగా కనిపించేది మనకు. అందుకోసం అని చెప్పి అది చదివితే మనలో కూడా ఒక ఉత్సాహం వస్తుందండి. ఆయన కమ్యూనిజం కోసమో సామ్యవాదం కోసమో కలలు కంటుంటే మనం ఏం కలలు కంటున్నామని చెప్పేది మేము అన్వయించుకునే వాళ్ళం చాలామంది మేము ప్రిపరేషన్ చేసేటప్పుడు. సో అది బాగా అనిపిస్తుందండి. సో పదండి ముందుకు, పడండి తోసుకు, పోదాం పైకి అంటే మనం ఏది కోరుకుంటున్నామో దాని పట్ల మనం కూడా అలానే ముందుకెళ్తే మనం కోరుకుని దొరుకుతుంది అని చెప్పి చాలా పోరాడితే పోయేది చెమట చొక్కా అన్నట్టు. అంతేనండి. దానికోసం ఏముంది, మనం ఎంత ఆయన చెప్తున్నది కూడా అదే అండి. మనకు మీరు కావాలంటున్న దాని పట్ల మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి అని చెప్పి. సో ఆయన రచనల్లో ఆ ఆవేశం కనిపిస్తుంది కాబట్టి ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కానీ ఏదైనా సాధించాలన్నప్పుడు ఆ ఆవేశం చాలా అవసరం. అదే మీకు బలమా? అదే బలం, అదే ఆజ్యం అని కూడా చెప్పచ్చండి మనకు. సార్ అప్పుడు మీకు ఎవరు డిస్కరేజ్ చేయలేదా ఎందుకు తెలుగు తీసుకున్నావు? ఎందుకంటే అప్పుడులో మీరు చెప్పిన సింగిల్ ఆప్షన్కి వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ రకరకాలన్నీ కూడా బాగా భూములు ఉన్నాయి, తెలుగు తీసుకున్నావు ఎందుకు అని ఎవరు మీకు అన్నారండి? చాలామంది అన్నారు. ఇన్ఫ్యాక్ట్ మొదట్లో తీసుకున్నప్పుడు నాకే కొంచెం డౌట్ అనిపించింది. కానీ ఒక విషయంతో నేను కన్విన్స్ అయ్యానండి. ఏంటంటే నేను 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను కాబట్టి ఇంగ్లీష్ ఎంత బాగా నేర్చుకున్నప్పటికీ
తెలుగులోనే బాగా రాయగలం, తెలుగు అయితేనే మనకు బాగా అర్థమవుతుంది అనేది నా మెదడులో ఎక్కడో ఉండిపోయిందండి. సో సబ్ కాన్షియస్లో ఉండింది. కాబట్టి జనాలు చాలామంది చెప్పారు, అరే ఇది వస్తుందో రాదో ఫ్రెండ్స్ కానీ వీళ్ళు. బట్ నాకెప్పుడు అనుమానం అయితే లేదు. కొంచెం రాసేటప్పుడు కొంచెం సందేహం అయితే ఉన్నింది కానీ, బట్ మనకు ఇది తీసుకుంటే మనం ఎగ్జామ్ని క్లియర్ చేయగలమా లేదా అయితే అనుమానం అయితే ఎప్పుడు లేదండి. చాలామంది డిస్కరేజ్ చేశారు, బట్ చెప్తారు కదండి, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని. అక్కడ కూడా శ్రీశ్రీ గుర్తున్నారా? శ్రీశ్రీ గారు అంటే మనం ఎగ్జామ్ రాస్తున్నంతసేపు ఎప్పుడైనా కొంచెం లోగా అనిపించినా, బోరింగ్గా అనిపించినా కవితలు చదువుతామండి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కానీ అలా టైం దొరికిందంటే చదువుతూ ఉంటాం, అవే నెవర్ వేసుకుంటూ ఉంటాం. ఒక రకమైన ఆవేశము, అస్ఫూర్తి అవి ఇస్తాయండి. కాబట్టి బాగా అనిపిస్తుంది. సార్ ఫస్ట్ అటెంప్ట్ లేదండి, నాది 5th అటెంప్ట్లో వచ్చిందండి. నాది 5th అటెంప్ట్లో 249 ర్యాంక్ వచ్చింది. సార్ 5th అటెంప్ట్ వరకు మీకు చాలామంది ఎందుకు రాస్తారు, మంచి ఉద్యోగం ఉంది కదా అంటే ఎవరో నిరాశ లాగడం, వెనక్కి లాగడం చేయలేదా? లేదు, చాలా జరిగాయండి అవి. నేను ఇంతకుముందు మనం చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను. ఇది నేను ఆ జర్నీ మొత్తం ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. క్లుప్తంగా చెప్పాలంటే నేను ఐఐఎం నుంచి చేసిన తర్వాత మంచి శాలరీ వస్తుండింది. అది నేను ఎస్ బ్యాంక్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, ట్రెజరీ డిపార్ట్మెంట్లో. దానికి స్కోప్ కూడా బాగుండిందండి. ఆ జాబ్ వదిలేసి నేను మళ్ళీ ప్రిపేర్ అవుతాను అన్నప్పుడు చాలామంది ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సందేహించారు. అరే ఇది రాస్తే మళ్ళీ ఎందుకు మనము దాన్ని వదులుకొని దీనికి వస్తే, ఒకవేళ ఇది పోయిందంటే మనకు మళ్ళీ ఎన్నికి వెళ్ళడం కష్టం అని చాలామంది రకరకాలుగా. ఇంకా ఒక 2-3 సార్లు ఫెయిల్ అయినప్పుడు అయితే అసలు ఇది ఎందుకు, మనం ఇదంతా అవసరమా, అసలు అది ఎందో మంచి జీవితాన్ని వదిలేసి ఇది ఎందుకు రా బాబు అన్నట్లు చాలామంది అన్నారు. నేను ఎక్కువ జనరల్గా నాకు కొంచెం స్ట్రెంగ్త్ అదే వీక్నెస్, నేను ఎక్కువ అవి పట్టించుకోను. సో ఒకసారి పాజిటివ్ వచ్చినా కూడా మనం పెద్దగా వినవండి కాబట్టి అక్కడ దెబ్బ అవుతుంది. బట్ ఆ నెగిటివ్ దాన్ని నేను ఎక్కువ రానివ్వలేదండి దగ్గరికి. కాకపోతే 4th టైం ఎప్పుడైతే అది ఒకసారి క్లియర్ అవ్వలేదో, మొదటిసారి నాలో ఒక అనుమానం వచ్చింది. ఇది మేబీ ఒకవేళ వాట్ ఇఫ్ ఇది అవ్వకుంటే ఏంటి పరిస్థితి అన్నది. నేను ఒకటైతే డిసైడ్ అయ్యాను, నేను ఖచ్చితంగా ఉన్న అటెంప్ట్స్ అన్నీ ఐ విల్ ఎగ్జాస్ట్ మై అటెంప్ట్స్ ఏదైనా కానీ. బట్ నేనైతే మధ్యలో అయితే వదిలేసాను. అదే చెప్తాను. మ్యారేజ్ అయిందా? లేదండి, నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది. బట్ తను నాకు ముందే పరిచయం ఉండింది. సో ఇంకంతే. కాబట్టి తను కూడా, నా వైఫ్ కూడా ఎప్పుడు రాయొద్దు అన్నట్లు ఏం చెప్పలేదు. షీ వాజ్ మెయిన్లీ సపోర్టింగ్ మీ. ఒకవేళ రాకపోయినా పర్లేదు, ఆ దృక్పథంతో నన్ను పాజిటివ్గా ఉంచడం కోసం తను చాలా కష్టపడిందండి. బట్ నేనైతే మొత్తం రాస్తాను, రాకుండా అయితే పోదు, వస్తుంది అనే నమ్మకంతో. సార్ సివిల్స్ అనగానే ఇది లాంగ్ ప్రాసెస్ అండి, ఒక దీర్ఘకాల యుద్ధం లాంటిది ఇది. అవునండి. యుద్ధంలో చాలామంది మీలాంటి వాళ్ళు సాధిద్దాం అనే ఆ సంకల్ప బలంతో ముందుకు వెళ్తారు, కొంతమంది వెనకేస్తాం అంతా కాదు అనేది. ఆ విధంగా వస్తున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అదే అండి, ఒకటి నేను ఇందాక మీరు అంటే నేను చెప్పాలనుకున్నది కూడా అదే అండి. ఏంటంటే ఇది మీరే చెప్పారు కదా, దీర్ఘకాలిక యుద్ధం లాంటిదని చెప్పి. ఈ దీర్ఘకాలిక యుద్ధంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రతి అటెంప్ట్తోనూ మన పర్ఫార్మెన్స్ మెరుగవుతూ వస్తుందా లేదా, మన ఎగ్జామ్లో మనం రాస్తున్న సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మన ప్రదర్శన మెరుగవుతూ వస్తుంటే మనం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం చేసుకోవాలండి. మనము 2-3 సార్లు రాసిన తర్వాత అడుగు ముందుకు పడట్లేదు అనుకోండి, ఇంకా మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను దీనికి సూటబుల్ అవుతానా కాదా, ఈ ఎగ్జామ్కి సూటబుల్లా కాదా. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను చాలామంది ఆస్పిరెంట్స్తో మాట్లాడుతున్నాను. వాళ్ళు సార్ కొంతమంది 5 అటెంప్ట్లు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు, డైరెక్ట్ 6th అటెంప్ట్లో ర్యాంక్ వచ్చింది. అది ఒక సినారియో అండి. మనం ఇప్పుడు 1000 మంది క్లియర్ అయితే అందులో 1-2 అలాంటి వాళ్ళు ఉంటారు. మనం అలా తీసుకోం కదా. ఇప్పుడు మనం మామూలుగా అంటే ఏదైనా కానీ స్పోర్ట్స్లో కానీ ఇలాంటి వాటిలో చాలామంది చెప్తారు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా సాధ్యమే అండి. ఇట్ ఈజ్ పాసిబుల్ బట్ నాట్ వెరీ ప్రాబబుల్. ప్రాబబిలిస్టిక్ అంటే అవకాశాలు ఎలా ఉన్నాయని మనం సంభావ్యత ప్రకారం తీసుకున్నాం అంటే ప్రాబబిలిటీ ప్రకారం కొంచెం కష్టంగా ఉంటాయండి. మన అవకాశాలను మనం బేరీజ్ వేసుకొని మనము కంటిన్యూస్గా డెవలప్ అవుతూ వస్తుంటే, మన ప్రదర్శన మెరుగవుతుంటే అందులో కంటిన్యూ అవ్వాలి. లేదు అవ్వట్లేదు అంటే మనం పక్కకు తప్పుకోవడం కష్టమే అండి. నేను కూడా రాశాను కాబట్టి మేబీ మీరు నన్ను అడిగితే సార్ మరి ఇప్పుడు మీరు 5 అటెంప్ట్ రాశారు కదా, 4వ అటెంప్ట్ తర్వాత మీరు తప్పుకొని ఉండొచ్చు కదా అని అంటే, నా ప్రదర్శన మెరుగవుతూ వచ్చింది. ఫస్ట్ నాది ప్రిలిమ్స్లో నేను 0.5 మార్క్స్తో ప్రిలిమ్స్ పోయిందండి. నాది ఫస్ట్ 209 కట్ ఆఫ్ ఉండింది, నాకు 208.33 వచ్చింది. ఆ తర్వాత అటెంప్ట్ మెయిన్స్లో పోయింది, మళ్ళీ మెయిన్స్లో పోయింది, ఆ తర్వాత ఇంటర్వ్యూలో పోయింది. సో నా ప్రదర్శన మెరుగవుతూ వచ్చింది కాబట్టి నేను బయటి వాళ్ళు ఏమనుకున్నా లోపల నాకు ఒక నమ్మకం ఉంది, నేను మెరుగవుతూ వస్తున్నా కాబట్టి నేను క్లియర్ చేయగలను. అది ఎవరికి వాళ్ళకే అర్థమవుతుందండి, పక్క వాళ్ళకి ఎవరికి అర్థం. సో అలా రాసినప్పుడు వాళ్ళకు మెరుగవుతూ వస్తుంటే మీరు కంటిన్యూ చేయండి, లేదంటే ఇది బాధగా అనిపించవచ్చు, మీరు రాసి వేరే కెరియర్ ఉందండి. జీవితం అంటే ఇది ఒక్కటే కాదు. ఓకే ఫైన్, ఇది వస్తే మంచిదే ఆల్ అండ్ వెల్. బట్ మనం 10 లక్షల మంది అప్లై చేస్తే 1000 సీట్లు ఉన్నప్పుడు 6-7 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారండి. 1000 సీట్లు ఉన్నప్పుడు
ఆ 1000 మంది తప్ప మిగతా 5,99,000 మంది రాదండి, అంతే. బై నేచర్ అలానే ఉంటుంది. కాబట్టి మనం వేరే ఉన్నాయి కదా, చూసుకోవచ్చు కదా, అదే జీవితం కాదంటారు. చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇండియా మనకు చాలా ఫాస్ట్ డెవలపింగ్ కంట్రీ కదండి. మనం ఇప్పుడు పెద్ద దేశాల్లో మనది చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న దేశం. కాబట్టి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి మన దృష్టిని మనం వాటి మీదకి మరల్చుకుంటే దీని నుంచి వెళ్ళిపోయినప్పుడు మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు మనకు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి మనం వేరే అవకాశాలు చూసామనుకోండి, చాలా బాగా కన్వీనియంట్గా మనకు చాలా ఆనందంగా జీవితాన్ని గడిపే ఛాన్స్ ఉంటుందండి. అది నేను సరే, మీరు తెలుగు తీసుకొని వెళ్ళారు, ఇంటర్వ్యూలో ఏమడిగారండి? తెలుగు సంబంధించింది, తెలుగుకు సంబంధించి స్పెసిఫిక్గా ఏం అడగలేదండి నన్ను. ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు మీరు నాకు అన్నారు కదా, అదైతే అడిగారండి. నేను అదే నాకు ఒకటైతే క్లియర్ ఉంది సార్. నేను ఇదే మామూలుగా చెప్పానండి, ఇంగ్లీష్లో మాట్లాడే మనకి ఇక్కడ శ్రోతల కోసం తెలుగులో. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను. కాబట్టి నాకు తెలుగు అర్థమైనంత బాగా ఇంగ్లీష్ అర్థం అవ్వదు. నా ఇంగ్లీష్ మేబీ నాకు కొంచెం బెటర్గానే వచ్చండి, రాదని కాదు. కాకపోతే ఆ భాషలో వ్యక్తీకరించడంలో, ఆ భాషలో మన భావాలు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలో తెలుగులో నేను బాగా చెప్పగలుగుతానండి ఇంగ్లీష్ కంటే. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే తెలుగులో నేను బాగా రాయగలనని చెప్పి, అది ఒకటి. రెండవది ఏంటంటే సార్, నేను తెలుగులో చూసి ఉన్నాను. తెలుగు సాహిత్యంలో ఉన్న సిలబస్ కానీ, తెలుగు సాహిత్యంతో ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత కానీ నాకు చాలా గట్టి నమ్మకం ఏర్పడింది, నేను తెలుగు సాహిత్యంతో బాగా క్లియర్ చేయగలనని చెప్పి. అందుకోసమనే నేను తెలుగు సాహిత్యం. అంటే మీకు అమ్మ భాష మీద ఎక్కువగా అభిమానం అనుకుంటా, అంతే కదండి. అంటే అందులో ఉన్న ఆనందం వేరేగా ఉంటుంది కదండి. అంతేనండి. ఇప్పుడు మనకు మన భాషలో మనం ఆప్షనల్ తీసుకొని రాయడంలో అందులో క్లియర్ చేస్తే ఎగ్జామ్ నాకు ఆనందం వేసిన విషయం ఏంటంటే, నేను ఎగ్జామ్ క్లియర్ చేసినది నాకు చాలా ఆనందం అండి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. బట్ ఇది ఇంకా చాలామందిని ఇన్స్పైర్ చేస్తుందండి. ఎవరైతే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారో, తెలుగులో రాయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా స్ఫూర్తి పొందుతారని నేను ఆశిస్తున్నాను. యాక్చువల్ చాలామంది నాకు మెసేజ్ కూడా చేశారండి. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఎవరెవరైతే వెళ్తుంటారో నేను ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఇస్తుంటాను వాళ్ళకి. తెలుగు ఆప్షనల్ తీసుకున్న వాళ్ళు కానీ, తెలుగు మీడియం తీసుకున్న వాళ్ళు కానీ నాకు సలహాల కోసం సార్ ఇలా ఉంది పరిస్థితి ఏంటి ఇదని ఆ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ చేస్తుంటారు, నేను రెస్పాండ్ అవుతుంటాను. ఇప్పుడు కూడా ఒకరిద్దరు తెలుగులో సక్సెస్ అయినట్టున్నారు. సక్సెస్ అయినట్టు. అవునండి. రైట్ సార్. సరే, ఎన్పిఏలో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సాధారణంగా మీకు రోటరీ సిస్టంలో త్రిపుర వచ్చి ఉంటుంది. అవును. కొంతమంది ఆఫీసులు ఏం చేస్తారంటే ఎక్కడో పంచడం ఎందుకులే అని ఏదో రకంగా సోమకేట రావడానికో, లేదా మీ గ్రూప్లో ఉన్న వాళ్ళని తెలుగు అమ్మాయిలని ఎవరైనా పెళ్లి చేసుకుని రావడానికి చేస్తుంటారు. మీరు అలా చేయలేదా? లేదండి, నాకు ఎప్పుడు అలాంటిది ఏమీ అనిపించలేదు. బేసికల్గా ఒకటండి, ఇదేంటంటే క్యాడర్ అలొకేషన్ సిస్టమ్ అనేది చాలా విషయాల మీద ఆధారపడుతుంది. అందులో మొదటిది మన ర్యాంకు, వేకెన్సీస్ అండి. వేకెన్సీస్ బట్టి ఆధారపడి ఉంటాం. నేను రాసినప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఒక జనరల్ కేటగిరీలో ఒకటే వేకెన్సీ ఉండిందండి. జనరల్ కేటగిరీలో ఒకటే వేకెన్సీ ఉండింది. నాకంటే ముందు ఒక అబ్బాయి ఉన్నాడు. కాబట్టి ఇంకా దారలేదు, ఇంకా అందులో మనము ఆలోచించడానికి ఏం లేదు. అంటే నేను ఏదో ఇది ఏమీ లేదు అన్నట్లు అని చెప్పి దాన్ని పక్కకు కొట్టిపారడం కాదండి. మనకు క్యాడర్ రానప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ఫీల్ అవుతాం కదండి, అది సాధారణం. దాంట్లో మనం దాచిపెట్టడానికి ఏమీ లేదు. బట్ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఒక 4-5 ఏళ్ల తర్వాత అదంతా తగ్గిపోతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మిగతా వాళ్ళు చాలామంది ఎక్స్పీరియన్స్ చెయ్యనివి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మిగతా వాళ్ళతో ఇప్పుడు మాట్లాడినప్పుడు కొంతమందికి ఇంకా పోస్టింగ్ రాలేదనో, ఎస్పీ పోస్టింగ్ రాలేదనో, లేదంటే మంచి డిస్ట్రిక్ట్ రాలేదనో చాలామంది ఫీల్ అవుతున్నారని నేను చాలామందితో మాట్లాడాను. బట్ అదృష్టవశాత్తు దేవుడి దయ, నేను చేసిన హార్డ్ వర్క్ కావచ్చు, చేసిన పర్ఫార్మెన్స్ వల్ల కావచ్చు, నాకు త్రిపురలో బెస్ట్ పోస్టింగ్స్ వచ్చాయండి ఇంతవరకు. సో నాకు ఇంకా ఆ విషయంలో ఏమి రిగ్రెట్ ఏం లేదండి. సాధారణంగా మీరు తీసుకున్న డెసిషన్ కూడా కరెక్టే, ఎందుకంటే ఫోకస్ ఎక్కువ అవుతారు. మీరు హోమ్ క్వార్టర్ అనుకుంటే హోమ్ క్వార్టర్లో నిలుపుతారు. మీరు మిగతా స్టేట్కి వెళ్తే అక్కడ క్రైమ్ కానీ, అక్కడ పబ్లిక్ కల్చర్ కానీ అన్నీ కూడా మీకు అవునండి. అది అంటే అదే ఇందాక మనం చెప్పాం కదండి. ఇప్పుడు ఏంటంటే హోమ్ క్యాడర్ వల్ల ఒక అడ్వాంటేజెస్ ఉంటాయి, హోమ్ క్యాడర్ బయట ఉండడం వల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ నేను ఏం చేసినా నా మీద క్రిటిసిజం అయితే ఉండదు. నేను ఫలానా వర్గమనో, ఫలానా దానికనో ఆ ముద్ర పడే ఛాన్స్ లేదండి. అక్కడ మనకి ఏది రైట్ అనిపిస్తే అది చేస్తాం, మనం కరెక్ట్ అనిపించింది చేస్తాం. అది వాళ్ళకి నచ్చితే మనం అక్కడ ఉంటాం, ఒకవేళ లేదంటే మనం ఇంకొక పోస్ట్ ఉంటాం అంతే. ఇక్కడ హోమ్ క్యాడర్లో ఏది వచ్చినా మీకు మైనస్ వస్తుంది, ఇంకా దాన్ని మనం ఏం చేయలేమండి. అలాంటి వాటి గురించి మనం తక్కువ మాట్లాడుకోవడం మంచిది. అవునండి, రైట్. అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అన్నిటితో ఉంటాయండి హోమ్ క్యాడర్ వల్ల. అక్కడ మీరు వెళ్ళే త్రిపుర వెళ్ళగానే ఫస్ట్ ఏఎస్పీ పోస్టింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడిచ్చుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టి మంచిగా నాటుకోడి, సంగటి ముద్ద, ఉగ్గాని బజ్జీ ఇలా కారం ఐటెం తిన్న మీకు
తెలుగు మాట్లాడే వాళ్ళు లేకుండా అక్కడ ఎలా ఉంటారండి? అంటే నేను అక్కడ అంతా కూడా నూడిల్స్, ఆ కల్చర్ అదే కదా, నూడిల్స్ ఉంటాయి, లేదంటే మోమోస్, ఇటువంటి రోటీ. లేదండి, అంటే ఇది ఒక జనాలకున్న ఒక కైండ్ ఆఫ్ అపోహ అండి. ఇది అక్కడ ఏంటంటే త్రిపురలో 2/3 పాపులేషన్ దాకా బెంగాలీ పాపులేషన్ ఉంటుందండి. సో బెంగాలీలు మనకు తెలుసు, బెంగాలీ పాపులేషన్ వాళ్ళు తినేది ఎక్కువగా తినేది అన్నము, పప్పు, ఫిష్ అండి. ఇది మామూలుగా ఎక్కువ తినేది వాళ్ళు చేప, అన్నం. కాబట్టి రైస్ అనేది ఏమి ఇబ్బంది లేదు, మనం తిన్న లాంటిది, అందులో ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లస్ నేను 2 years ఐఎం కలకత్తాలో స్పెండ్ చేసి ఉన్నాను కాబట్టి బెంగాలీ వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినే దాన్ని బట్టి నాకు మంచి అవగాహన ఉందండి. నేను దానికి అలవాటు కూడా పడి ఉన్నాను కాబట్టి ఆ రకంగా నాకు ఎక్కువ అనిపించలేదు. బట్ వైఫ్కి ఎక్కువగా ప్రాబ్లం అయిందండి. షీ ఈజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి, నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళాను కాబట్టి నాకు అంతగా అనిపించలేదు. బట్ తనకు కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించింది. బట్ లేటర్ షీ వాజ్ ఆల్సో ఫైన్. కానీ మీకు ఉగ్గాని బజ్జీ, సంగటి ముద్ద దొరకకదండి, రాగి సంగటి అది దొరకదండి, ఇంకా అదేం చేయలేదు, మనం ఇంట్లో చేసుకోవాల్సిందే. తర్వాత బెంగాలీ ఫుడ్ అన్నారండి. బెంగాలీ ఫుడ్లో ప్రతి దీంట్లో వాళ్ళు స్వీట్ ఉంటుంది. మీకు అది మరి ఇబ్బంది అనిపించలేదా? పప్పులో కానీ అన్నింటిలో వాళ్ళు స్వీట్ వేస్తారు, రసగుల్లా తింటారు, ఫిష్. మనకు కావాల్సిన ఇనిషియల్గా ఫస్ట్ డే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కూడా అండి, తో వైఫే వంట చేసేది. అప్పుడు మొత్తం తనే వంట చేసి, మేము వెళ్ళిన వెంటనే మేము చేసిన పని ఏంటంటే అక్కడ రైస్ కుక్కర్ అనేది తెచ్చుకొని మేము పెట్టుకున్నామండి. సో అక్కడ చేసే ఫుడ్ ఒక్కరోజు మాత్రమే అక్కడ బయట ఫుడ్ తీసుకున్నాం, అక్కడ తర్వాత నుంచి మేమే చేసుకోవడం మొదలెట్టామండి. సో అంత ఎక్కువ ప్రాబ్లం ఏం అవ్వలేదు. కానీ భాష ప్రాబ్లం నాకు అక్కడ మామూలుగా ఎక్కువ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ ఇంగ్లీష్, హిందీ నడుస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదండి. బెంగాలీ లాంగ్వేజ్ ఇంకా అక్కడ ట్రైబల్ పాపులేషన్ 1/3 దాకా ఉంటుంది. సో మోర్ దాన్ 1/3 ఉంటుందండి. సో ఆ ట్రైబల్ పాపులేషన్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ బెంగాలీ నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడగలను కూడా కొంచెం సమ్ ఎక్స్టెంట్. మిగతా అక్కడ ఉన్న ట్రైబల్ లాంగ్వేజెస్లో కూడా నాకు కొంచెం అర్థమవుతుందండి. ప్రయత్నిస్తున్నాం త్వరలోనే అది కూడా భాష. పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే లోకల్ లాంగ్వేజ్ అయితే వాళ్ళు ఓన్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఓన్ చేసుకుంటారండి. మీరు అది ఎగ్జాక్ట్లీ మనం ఆ భాషలో మాట్లాడితే, ఇప్పుడు బెంగాలీలో మాట్లాడటం కానీ వాళ్ళు మాట్లాడితే నేను అర్థం చేసుకోగలుగుతాను కాబట్టి చాలా విషయాల్లో మనం పరిష్కరించడానికి, లేదు ఎక్కువ విషయాలు పెద్దవి కాకుండా చూసుకోవడానికి, అక్కడే సాల్వ్ చేయడానికి చాలా పనికి వస్తుంది. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ ఇచ్చారండి? నేను ఏఎస్పీ నేను సౌత్ త్రిపురలో ఉన్నానండి. ఫస్ట్ పిహెచ్క్యూలో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేసిన తర్వాత పీటీఏలో అక్కడ ఒక 5-6 weeks ఉంటుందండి. అది అయిపోతేనే సౌత్ త్రిపురలోకి వెళ్ళానండి నేను. అక్కడ ఏముందండి ఛాలెంజెస్ మీకు? అక్కడ త్రిపుర గురించి అంటే జనాలు ఇక్కడ మీరు అడుగుతున్నారు కాబట్టి చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. త్రిపుర గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, త్రిపుర ల్యాండ్ లాక్డ్ స్టేట్ అండి. త్రిపురకు 3 వైపులా ఆల్మోస్ట్ ఒక 90% బార్డర్ బంగ్లాదేశ్ ఉంటుంది. ప్రతి జిల్లాకు బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది అక్కడ. సో 100 to 120 kilometers మాత్రం ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంటుంది. మిగతాదంతా ఇంటర్ కంట్రీ బార్డర్ బంగ్లాదేశ్తో ఉంటుంది. మిగతాది 2 states బార్డర్ ఉంటుందండి, ఒకటి అస్సాంతో, ఒకటి మిజోరాంతో. ఈ 2 అది నార్త్ త్రిపురలో ఉంటుంది. సో ఆ 120 kilometers స్ట్రెచ్ తీసేస్తే మిగతాదంతా దాదాపు 900 kilometers బంగ్లాదేశ్తోనే బార్డర్ ఉంటుందండి. కాబట్టి ఆ బార్డర్ ఇష్యూస్, బార్డర్తో ఏవేవైతే క్రైమ్స్, జనరల్ క్రైమ్స్ ఉంటాయో అవి రెగ్యులర్గా ఉంటాయండి. ఇంకొక విషయం మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు పాకిస్తాన్ బార్డర్లా కాదండి బంగ్లాదేశ్ బార్డర్. బంగ్లాదేశ్ మనకు ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి, స్నేహపూరిత దేశం కాబట్టి, మనం అక్కడ ఇక్కడిలాగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ బార్డర్ లాగా అక్కడ వైలెన్స్ అక్కడ అలాంటిది ఏమీ ఉండదండి. అంటే కొంత వాళ్ళకంతా మనం చూస్తే పార్టీషన్ జరిగినప్పుడు మనకు తెలుసు కదండి, పేపర్ పార్టీషన్, దేశ విభజన జరిగినప్పుడు లిటరల్గా నేను అంటే మనం చదువుతూ ఉంటాం ఇక్కడ ఒక్కొక్క ఊర్లు డివైడ్ చేయబడ్డాయి, ఒక ఊరు 2 అయిపోయింది ఇలా అని చెప్పి. నేను అక్కడికి వెళ్ళి చూశానండి, ఒకటే ఊరు 2 భాగాలుగా విభజించబడి ఉంది. సో ఇప్పుడు అలా ఉందంటే సిచ్యువేషన్ ఒక 70 ఏళ్ళ తర్వాత పరిస్థితి అలా ఉందంటే, మీరు 1947లో ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవాలనుకుంటున్నాను. అది ఎక్కువ ఛాలెంజెస్ అండి అక్కడ. ఇంకా అది కాకుండా ఎక్కువ ఎన్డీపీఎస్ అండి, ఇది డ్రగ్స్ది చాలా ఎక్కువ ఫోకస్ ఏరియాగా ఉంది ఇప్పుడు అక్కడ. నషాముక్త్ త్రిపుర అని చెప్పి గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్తో ముందుకెళ్తున్నామండి. ఇవి 2 మెయిన్ ఛాలెంజెస్. సార్ బంగ్లాదేశ్ అనగానే కొంతమంది పాకిస్తాన్ అని కాకపోయినా పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా బంగ్లాదేశ్ వచ్చి, బంగ్లాదేశ్ నుంచి కూడా ఇండియాలోకి వస్తుంటారు అనేది ఒక వార్త ఉంది, అదో నిజమంటారు? అంటే ఇంతవరకు మేము బార్డర్ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు ఏంటంటే అండి, అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళకు ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నది కాబట్టి 2 and fro మూవ్మెంట్ ఉంటుందండి.
ఒకటి రెండు వాళ్ళు వచ్చిన అటు నుంచి ఇటు వచ్చారన్నది మా విచారణలో కూడా తెలియదు, ఇన్వెస్టిగేషన్ కేసు తీసుకున్నప్పుడు. బట్ లార్జ్ స్కేల్లో పాకిస్తాన్ నుంచి నేపాల్కి వచ్చిందాక మీరు చెప్పినట్లు నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ ఇండియాలోకి రావడం లేదండి. లార్జ్ స్కేల్లో అయితే జరగదు. కానీ ఎక్కువ ఫేక్ కరెన్సీ అనగా బంగ్లాదేశ్ గుర్తుకొస్తుంది. ఎక్కువ మాల్దా డిస్ట్రిక్ట్ మీద నుంచి కానీ లేదా త్రిపుర బార్డర్ నుంచి రావడం, అది ఇక్కడ హైదరాబాద్ వరకు వస్తుంటుంది. ఓకే అండి. త్రిపురలో ఫార్చునేట్లీ అక్కడ నుంచి ఫేక్ కరెన్సీ ఇది చాలా తక్కువ ఉంటుందండి. త్రిపుర అనేది చాలా క్లోజ్ సొసైటీ లాంటిది, చాలా రూరల్ లింకేజెస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి అక్కడ ఇలాంటి ఫేక్ కరెన్సీది కానీ ఎనీ యాంటీ నేషనల్ యాక్టివిటీ ఏదైనా జరిగిందనుకోండి చాలా త్వరగా ఇన్ఫర్మేషన్ అక్కడ చేయకుండా డైరెక్ట్గా హైదరాబాద్ వరకు వస్తున్నాయి కదండి మీకు. అంటే త్రిపుర అని కాకుండా పక్కన వెస్ట్ బెంగాల్ మాల్దా డిస్ట్రిక్ట్ నుంచి కానీ త్రిపురలో మీరు చెప్తున్న కొన్ని ప్రాంతాల నుంచి రావడం, వాళ్ళు డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్ మీదుగా హైదరాబాద్ తీసుకొస్తుంటారు. ఇక్కడ నుంచి మిగతా స్టేట్స్కి సప్లై అవుతుందని పోలీసులు చెప్తుంటారు. ఓకే. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అండి, వాళ్ళు పాకిస్తాన్ నుంచి అది ఎనిమీ కంట్రీ లాగా మనం ట్రీట్ చేస్తున్నప్పుడు అక్కడ బార్డర్స్ అన్ని మొత్తం సీల్డ్ కదండి. ఇక్కడ బంగ్లాదేశ్ కొంచెం ఫ్రెండ్లీ కంట్రీ అయ్యేసరికి కొంతమంది వీటిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారండి. వాటి పట్లే అందుకోసమనే ఇప్పుడు మనకు స్టేట్ పోలీస్ కానీ అన్ని స్టేట్స్లో స్టేట్ పోలీస్కి బార్డర్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ప్రతి జిల్లాకు మాకు బార్డర్ ఉంటుందండి. సో ఆ బార్డర్ పోలీస్ స్టేషన్స్ వీటన్నిటిని చాలా స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది. మాకు ఆ జిల్లాల్లో నుంచి ఎప్పుడు ఫేక్ కరెన్సీ చాలా 1-2 కేసులు అయ్యాయండి. బట్ ఫేక్ కరెన్సీ కేసెస్ అక్కడ చాలా తక్కువ ఉండే. మేబీ వెస్ట్ బెంగాల్ అయ్యాయి. కానీ ఇక్కడ ఇండియాలో అంటే మన మిగతా స్టేట్లో పోయిన సెల్ ఫోన్స్ కూడా బంగ్లాదేశ్ మీదుగా పోతుంటాయి అంటుంటారు. అవునండి. ఈ సెల్ ఫోన్స్ అయితే ఇంతకుముందు నేను అక్కడ ఉన్నప్పుడు కూడా ఒక కేసు వచ్చిందండి. మాకు ముంబై నుంచి సైబర్ క్రైమ్ వీళ్ళు ఒక బ్రాంచ్ వాళ్ళు కూడా వచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి మేము దాన్ని వాళ్ళకి హెల్ప్ చేసి అవి వాటిని రిట్రీవ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా త్రిపురలో ఫోన్స్ తీసుకెళ్ళరండి బంగ్లాదేశ్కి. త్రిపురలో ఫోన్స్ వాళ్ళు తీసుకెళ్ళిన ఎక్కువ జరిగేది ఏంటంటే మిగతా ఏరియాస్లో జరిగే దొంగతనాలు. ఇప్పుడు ముంబైలో కొన్ని దొంగతనాలు జరుగుతాయి, అన్ని కాస్ట్లీ ఫోన్స్ ఉంటాయి కదండి. కాస్ట్లీ ఫోన్స్ ముంబై నుంచి కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఇక్కడ నుంచి దొంగతనం చేసినవన్నీ రైల్వేలో తీసుకెళ్తారండి. వాళ్ళు రైల్వేలో తీసుకెళ్ళి బంగ్లాదేశ్ బార్డర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి బార్డర్ క్రాస్ చేయడం కోసం ట్రై చేస్తారండి. దట్ ఈస్ దేర్ మోడస్ ఆపరండి. అంటే ట్రైన్లో అయితే మనకు అంత చెకింగ్ కూడా ఉండదు కదండి. ఇప్పుడు ఫ్లైట్లో అయితే కుదరదు, బై రోడ్ రావడం కష్టం. బై రోడ్ వచ్చినా మనకు కన్సైన్మెంట్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పి వీళ్ళు ట్రైన్ రూట్ తీసుకుంటారు. బట్ ఒక కేసులో దాదాపు 620 మొబైల్స్ దాకా రికవర్ చేశారు. సో ఆ 620 మొబైల్స్ చేసిన తర్వాత చాలా మటుకు అక్కడ తగ్గిపోయిందండి, చాలా శాతం. ఇప్పుడు ఇంకా ఇటు సైడ్ నుంచి రావడానికి కొంచెం సందేహిస్తున్నారు. రైల్వేస్లో కూడా ఈ మధ్యన చెకింగ్ చాలా ఎక్కువైంది కదండి. సో వాళ్ళు అందుకోసం అని చెప్పి కొంచెం తటపటాయిస్తున్నారు. ఓకే. కానీ ఇక్కడ పోలీసు చెప్పేది ఏంటంటే ఎక్కువ త్రిపురని షెల్టర్ జోన్గా వాడుకుంటారు, అక్కడ ఏం క్రైమ్ చేయరు. వాళ్ళు చేసేదంతా కూడా ఇక్కడ నుండి రికవరీ ఎక్కడ అవుతుంటుంది, కానీ లోకల్ పోలీస్ హెల్ప్ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తుంటారు. అంటే నేను మేబీ బహుశా అయి ఉండొచ్చు అండి. వాళ్ళు ఇక్కడ క్రైమ్ చేస్తున్నారంటే మాకు ఐడియా ఉండదు కదండి. వాళ్ళు ఇక్కడ నుంచి వస్తే ఒకటేంటంటే అక్కడ నుంచి చాలామంది వచ్చి హైదరాబాద్ కానీ బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, చాలామంది వాళ్ళు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉంటారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి వాళ్ళు అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉంటారంటే కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అండి. ఇట్స్ లైక్ నార్మల్. ఒకవేళ ఇక్కడ ఎంత శాతం ఉంటుందండి, త్రిపుర కూడా ఇండియాలో పార్టీ కదండి, వాళ్ళకు మిగతా వాళ్ళకు ఎంత క్రైమ్ శాతం ఉందంటే అక్కడ కూడా అంత క్రైమ్ శాతం ఉంటుంది. అందులో డిఫరెన్స్ ఏం లేదు. అందులో మనము ఆశ్చర్యపోవాల్సిన విషయాలు ఏమీ లేవు, మరీ ఎక్కువగా ఏముండదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు త్రిపుర అనే విషయం, త్రిపుర స్టేట్ గురించి ఎక్కువ డిస్కషన్లు ఎక్కడా లేవండి. ఈ మధ్యన డిస్కషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే అందరూ వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత తీసుకోవడము, ఆ కేసులు కూడా హైలైట్ అవ్వడము జరిగేసరికి కొంచెం ఎక్కువ మంది వస్తున్నారేమో అనే ఫీలింగ్ వస్తుందండి. వాళ్ళు మీరు చాలా 2019 నుంచి ఎప్పటి నుంచి ఉన్నారండి? అవును, నేను 2019 సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ చార్జ్ 5 years నుంచి ఉన్నారు. అక్కడ పబ్లిక్ మైగ్రేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనుకున్నారు? డెవలప్మెంట్ లేకపోవడం అనుకుంటారా, లేదంటే సోషో ఎకనామిక్ ప్రాబ్లం అనుకుంటున్నారా? అక్కడ డెవలప్మెంట్ లేకపోవడం అని కాదండి, అది త్రిపుర బేసికల్లీ అగ్రేరియన్ స్టేట్ అండి. అంటే మొత్తం వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. వ్యవసాయం అంటే రైస్ ఎక్కువగా పండిస్తారండి అక్కడ, వెజిటేబుల్స్ది. తర్వాత రబ్బర్ ఇండస్ట్రీ, రబ్బరు చాలా ఉంటుంది. ఇండస్ట్రీ అంటే రబ్బర్ గ్రో చేస్తారు బాగా, రబ్బర్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. వీటి మీద డిపెండ్ అయ్యి ఉండే వాళ్ళందరూ ఉంటారండి అక్కడ. మనకు ఎప్పుడైతే అవకాశాల కోసం అక్కడ ఉన్న అవకాశాలు సరిపోతున్నాయి కదా, మనకి ఎప్పుడైతే యాస్పిరేషన్స్ పెరుగుతాయో, యాస్పిరేషన్స్ పెరిగి అవకాశాల కోసం చూస్తుంటారో వాళ్ళకి ఇమీడియట్గా మనకు వచ్చే ఏదైనా కానీ మనకు డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు సెమీ స్కిల్డ్ కానీ మనం ఉంటాం కదండి, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అని.
స్కిల్డ్వి కొంచెం తక్కువగా ఉంటాయి. సెమీ స్కిల్డ్ వాళ్ళకు స్కిల్ అక్కడ లెవెల్ ఆఫ్ స్కిల్స్ పెరగడానికి కొంచెం టైం పడుతుంది. ఇమీడియట్గా మనకు వచ్చే జాబులు ఏంటి అంటే సెమీ స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్. ఎప్పుడైతే ఈ సెమీ స్కిల్డ్ ఇవన్నీ ఎక్కువ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉంటాయండి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే మనకు నర్సింగ్, ఈ మామూలుగా హోటల్స్ రెస్టారెంట్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇలాంటి వాటి కోసం ఎక్కువగా మైగ్రేట్ అవుతుంటారండి. అది యాక్చువల్గా మెయిన్ రీజన్. వాళ్ళ ఆస్పిరేషన్స్ అక్కడ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఇక్కడికి ఎక్కువగా మైగ్రేట్ అవుతుంది. అది మెయిన్ రీజన్. సార్ ఏఎస్పీగా మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉంది అక్కడ? ఏఎస్పీగా లేదు కాదండి, నేను అడిషనల్ ఎస్పీగా ఉన్న టైంలో నాకు కేసు బాగా గుర్తుండి. నేను వెస్ట్ త్రిపురలో ఉన్నాను అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ నేను అదే డిస్టిక్లో మళ్ళీ ఎస్పీగా కూడా ప్రమోట్ అయ్యాను. నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ ఒక మైనర్ కిడ్నాప్ చేయబడింది. మైనర్ కిడ్నాప్ అంటే ఇనిషియల్గా మేము ఫ్యామిలీని వాళ్ళని విచారిస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే తెలిసిన ఒక అబ్బాయితో తను వెళ్ళిపోయిందని. సో తను ఎలోప్ అయిపోయిందని చెప్పి వీళ్ళు చెప్పారండి. మేము మామూలుగా జనరల్గా మైనర్ కిడ్నాప్ కాబట్టి అది అడిషనల్ ఎస్పీ లెవెల్ దాకా కొంచెం సీరియస్గా తీసుకుని ఎస్పీ లెవెల్ దాకా ఉంటుందండి అది. ఆ కేసు నేను బీయింగ్ అడిషనల్ ఎస్పీ నేను పర్సనల్గా నేను మానిటర్ చేస్తున్నాను. సో ఐఓ అంటాం కదా మనం, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అండ్ లోకల్ స్టేషన్ ఇన్ఛార్జ్ అక్కడ విమెన్ పోలీస్ స్టేషన్లో హ్యాండిల్ చేస్తున్నారండి అది. వాళ్ళు ఆ ఆఫీసర్స్ని వాళ్ళు పిలిచి అడిగితే బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంతా చూసామండి, ఏం జరిగింది ఎలా అని చెప్పి. వాళ్ళు మాట్లాడింది అనమాట. వాళ్ళు 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదండి. అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని తీసుకొచ్చాం మేము. ఆ అబ్బాయి ఎవరైతే వీళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారో ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తే వాళ్ళ దగ్గర అసలు ఏ నెంబరు రావట్లేదండి. కానీ మేము ఆ సోషల్ మీడియాలో అది చూస్తూ ఉంటే ఒక ఈమో అని ఒక యాప్ ఉంటుంది. మనకి ఎలాగైతే వాట్సాప్ ఉందో వాళ్ళకి ఈమో అని బంగ్లాదేశ్లో బాగా వాడతారండి. ఆ ఈమోలో బంగ్లాదేశ్ నెంబర్స్ నుంచి కాల్స్ ఉన్నాయి. సో మాకు అది డౌట్ వచ్చిందండి, అక్కడ వీళ్ళు ఏదో బంగ్లాదేశ్తో మాట్లాడుతున్నారని చెప్పని. మళ్ళీ కొంచెం లోకల్గా మళ్ళీ నేను వాళ్ళతో మాట్లాడాను, ఏంటి ఇదని చెప్తే వాళ్ళు చెప్పారు ఇట్లా రిలేటివ్స్ ఉన్నారు సార్ వాళ్ళకి అట్లా. తర్వాత కొంచెం గట్టిగా వాళ్ళని కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు అప్పుడు ఉన్నారని కానీ మాకు తెలియదు అన్నది. మేము ఆ నంబర్ కలెక్ట్ చేసుకున్నామండి. నేను అప్పుడు ఉన్నది వెస్ట్ త్రిపుర డిస్టిక్, పక్కనే బంగ్లాదేశ్లో బ్రాహ్మణ్ బరియా డిస్టిక్ అని ఉంటుందండి అది. అక్కడ ఎస్పీతో మాట్లాడాను నేను. వాళ్ళకు ఫార్చునేట్లీ మాకు ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్తో మీటింగ్స్ ఉంటాయండి. సో ఆ ఎస్పీకి నాకు కొంచెం ముఖపరిచయం ఉండింది. మాట్లాడంగానే హీ రిసీవ్డ్ మీ వెల్, లైక్ బ్రదర్ చెప్పండి ఏంటి ఇది అన్నట్లు. సో ఐ గేవ్ హిమ్ దట్ నంబర్. సో ఇది ఉందండి ఇక్కడ, ఈ నంబర్కి నాకు లొకేషన్ కావాలి. ఎందుకంటే మనం ఇండియాలో తీసుకోలేం కదా, సర్వీస్ ప్రొవైడర్స్ లేరు, అది బంగ్లాదేశ్ ఫోన్. సో అక్కడ తీసుకున్నాం. వాళ్ళు ఒక లొకేషన్ ఇచ్చారు. వాళ్ళు ఒక లొకేషన్ ఇస్తే 2-3 రోజులు అబ్జర్వ్ చేసామండి. సో ఆ 2-3 రోజుల నైట్ అదే చోట ఉంటున్నాను. 2-3 రోజుల నైట్ అదే చోట ఉంటే ఇప్పుడు మేము వెళ్ళడానికి లేదు, వాళ్ళు వెళ్ళి పట్టుకున్నా వాళ్ళు రాకపోతే మేము చేయడానికి ఏం లేదు. సో మేమేం చేసామంటే మేము పోలీసులు డైరెక్ట్ అయితే వెళ్ళలేము కాబట్టి వాళ్ళ వాళ్ళ నాన్న ఇంకొక వాళ్ళ చిన్నాన్న వాళ్ళిద్దరిని మాట్లాడి ఫార్మల్గా పాస్పోర్ట్ వీసా వాళ్ళకి ఇప్పించి వాళ్ళని బంగ్లాదేశ్ పంపించాము. సో వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ హౌస్ దగ్గర ఒక హోటల్లో ఉన్నారు. వాళ్ళు ఉన్న చోట బ్రాహ్మణ్ బరియా డిస్టిక్లో. సో అక్కడ ఏం జరిగిందంటే మేము వాళ్ళకి పంపించాం, వెళ్ళి ఒకసారి లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు ఒక నైట్ వెరిఫై చేయండి వాళ్ళు అక్కడ ఉంటున్నారు లేదో, నెక్స్ట్ నైట్ వీళ్ళు పోయి చూస్తారని. ఒక రోజు నైట్ థింక్ ఇది 21 డిసెంబర్లో అనుకుంటాను, 21 డిసెంబర్, నేను ఎస్పీఐ కంటే జస్ట్ ముందు ఆ టైంలో డిసెంబర్లో, ఆ టైంలో వాళ్ళు వెళ్ళారు. ఒకరోజు వెళ్ళి చూశారు, పోలీస్ లోకల్ కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారు కదండి బంగ్లాదేశ్ వాళ్ళు, చూశారు వాళ్ళు ఉన్నారు వచ్చేసారు. సో ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. సో మేము ఇంకా నెక్స్ట్ రోజు ఒక 10 మంది పోలీసులు అక్కడి మామూలుగా విమెన్ స్టాఫ్ వీళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న చిన్నాన్న అందరూ వెళ్ళారు. ఆ రోజు వెళ్ళి చూస్తలే. సో వర్ లైక్ అరే ఇదేంట్రా బాబు, ఇంత కోఆర్డినేషన్ చేసి వేరే కంట్రీ వాళ్ళతో కదండి మనకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అక్కడ మనకు 0 పవర్ ఉంటుంది అక్కడ. ఇక్కడ వేరే స్టేట్లో అయితే మనకు సేమ్ కంట్రీ కాబట్టి సమ్ పవర్, బికాజ్ ఐపీఎస్లో ఉన్నాం కాబట్టి బ్యాచ్మేట్స్ సీనియర్స్ ఉంటారు. అక్కడ ఏం లేదు. ఇట్స్ బట్ గుడ్ ఆన్ హిస్ పార్ట్. ఆ లోకల్ ఎస్పీ బాగా రెస్పాండ్ అయ్యారు. బట్ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మిస్ అయిపోయారు. అక్కడ జరిగింది ఏంట్రా అని చూస్తే అక్కడ వెళ్ళిన కానిస్టేబుల్ ముందు రోజు రెక్కీకి వెళ్ళినప్పుడు అతను యూనిఫామ్లో వెళ్ళారు. మేము ముందే చెప్పున్నాం వాళ్ళకి, ఆ డైరెక్షన్ ఎస్పీ నుంచి లోకల్ లెవెల్కు, బంగ్లాదేశ్లో ఎస్పీ నుంచి లోకల్ లెవెల్కి కూడా పాస్ అయిపోయింది అది. బట్ సమ్హౌ ఆ లోకల్ లెవెల్లో ఆ స్టేషన్లో ఆ కానిస్టేబుల్కి ఆ మెసేజ్ పాస్ అన్నవాలేదు. సో కానిస్టేబుల్ వచ్చేసరికి చూసి వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఇండియా నుంచి పారిపోయినారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు ఢాకాకి వెళ్ళిపోయారు. అది ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మళ్ళీ ఇక్కడ మీన్ వైల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండియాలో మమ్మల్ని తీసుకెళ్ళి అసలు మాకు ఇందులో ప్రమేయం ఏం లేదు, పోలీసులు మమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు, వాళ్ళ జైలుకి వెళ్ళి ఉన్నారండి. ఇక్కడ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నను మేము అరెస్ట్ చేసాం. బికాజ్ వాళ్ళే దీన్ని ముందే తెలుసు వాళ్ళకి వెళ్ళిపోతున్నారని, వాళ్ళే టికెట్లు కూడా కొనిచ్చి వాళ్ళని పంపించేశారు. సో వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు.
ఇక్కడ హైకోర్టుకి వెళ్ళి మా మీద ప్రెజర్ వస్తుంది, వీళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేసి పెట్టారు ఇది అని చెప్పి. ఒక పక్క మేము డీల్ చేస్తున్నానండి, అడిషనల్ ఎస్పీగా నేను మొత్తం చూస్తున్నా కాబట్టి నేనే చేయాలి, దానికి మేము ఇక్కడ రిప్లై ఇస్తున్నాం. లేదు సార్, హైకోర్టుకు దే ఆర్ వెరీ మచ్ అవేర్ అని చెప్పి వాళ్ళకి కాల్ రికార్డ్స్ అవన్నీ ఇచ్చినప్పటికీ వాళ్ళు లేదు మాకు ఇదేం అవ్వట్లేదు, వీళ్ళు మమ్మల్ని అన్నెసరీ మమ్మల్ని కస్టడీలో పెట్టుకున్నారు, మేము ఉండాల్సిన అవసరం లేదు బెయిల్ అని. హైకోర్టు ఒక టైంలో బెయిల్ కూడా ఇచ్చేసింది. వాళ్ళు బెయిల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా డిఫికల్ట్ అవుతుందండి. వాళ్ళకి అర్థమైపోయింది, అంటే మేము రెగ్యులర్గా వాళ్ళని ఎతుకుతున్నాం, మేము ఎవరెవరితో మాట్లాడుతున్నాం అనేది. సో వాళ్ళు అది కూడా ఒక రీజన్ అండి వాళ్ళకి డౌట్ రావడానికి. ఎప్పుడైతే వీళ్ళకి బెయిల్ వచ్చేసిందో వాళ్ళు అక్కడికి పాస్ ఆన్ చేశారు, అరే పోలీసులు రావచ్చు అని చెప్పి. అందుకోసం ఆ ముందు రోజే ఇది జరిగేసరికి వాళ్ళు పారిపోయారు. సో ఆ లోకల్ ఎస్పీ కూడా చాలా ఫేర్, జగదీష్ ఇంతకంటే మేమేం చేయగలమని చెప్పి. సార్ మళ్ళీ ఇంకొక 10 రోజులు టైం పట్టింది. ఆ లోపు దాదాపు 22 జనవరి వచ్చేసిందండి. చలికాలం, చాలా ఇంటెన్స్గా చలి ఉంటుంది. ఆ లేట్ నైట్ ఆ లొకేషన్స్ అవి ట్రాక్ చేయడం కోసం కానీ, లేదు ఆ లోకల్ ఏరియాలో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం కూడా ఆ పోలీసులు కూడా అంతగా మనం ఇబ్బంది పెట్టలేము. ఇబ్బంది ఏంటి, అసలు మనం వాళ్ళ రిక్వెస్ట్ మాత్రమే చేయగలం, ఇంకేం చేయలేము. మళ్ళీ చూడంగా వాళ్ళ దగ్గర ఇంకొక నెంబర్ దొరికిందండి. మళ్ళీ ఆ నెంబర్ దొరికితే సేమ్ మళ్ళీ ఒకసారి ఆయన రిక్వెస్ట్ చేశాము, సార్ ఇట్లా ఇదని చెప్తే వీఆర్ రియల్లీ ఫార్చునేట్. యాక్చువల్లీ ఆ టైంలో నేను చాలా లక్కీ అనుకుంటానండి. వాళ్ళు హీ రెస్పాండెడ్ ఎవ్రీ టైం. మళ్ళీ ఒక 4-5 రోజులు తీసుకున్నాను. చూస్తే సేమ్ ఢాకాలో ఒక హోటల్లో చూపిస్తే మళ్ళీ ఆ బ్రాహ్మణ్ బరియా నైబరింగ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ అక్కడ ఎస్పీతో మాట్లాడి సార్ ఈసారి మాత్రం మనం రెక్కీలు ఇలాంటివి ఏమొద్దు, వీ విల్ డైరెక్ట్లీ స్ట్రైక్, ఉందంటే దొరుకుతారు, లేదంటే ఇంక మనం ఏం చేయలేము దానికి అని చెప్పి. ఢాకాలో జనవరి 6 or 26 ఎగ్జాక్ట్ ఆ డేట్ గుర్తు రావట్లేదు నాకు. సో జనవరి 20 మా లొకేషన్ చూసి డైరెక్ట్లీ వీళ్ళ చిన్నాన్న నాన్న వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి ఆ 10-15 రోజులు వాళ్ళు బంగ్లాదేశ్లోనే పెట్టామండి. బేర్ యువర్ ఎక్స్పెన్సెస్, మీరు ఎలాగోలా ఉండండి అని చెప్పి. సో హీ వాజ్ వెల్ ఆఫ్ పర్సన్, ఆయన కదా ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవు. సో హీ వెంట్ టు ఢాకాలో వెళ్ళి మనకు 4-5 రోజులు ఉన్నారు. ఎప్పుడైతే లొకేషన్ కన్ఫర్మ్ అయిందో ఆ ఢాకా వాళ్ళతో ఈ బ్రాహ్మణ్ బరియా ఎస్పీనే మళ్ళీ అక్కడి కమిషనర్ వాళ్ళతో మాట్లాడి ఒక 10 మెంబర్స్ టీం ఇచ్చారండి. పోయి డైరెక్ట్ హోటల్ని సరౌండ్ చేసి రాత్రి అరౌండ్ అర్లీ మార్నింగ్ అనుకోండి 1:30-1:35 చూస్తే వాళ్ళ హోటల్లో ఉన్న ఇద్దరిని పట్టుకున్నామండి. వాళ్ళిద్దరిని పట్టుకోవడం ఒక ఎత్తు, వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఇండియాకి ఎలా తీసుకురావాలి, ఎందుకంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రోటోకాల్స్ అవి ఉంటాయి, ఎలా తీసుకురావాలని చెప్పి. అమ్మాయి అయితే తీసుకురావచ్చు, బికాస్ షీ ఈజ్ అ మైనర్, వాళ్ళు నాన్న తీసుకొని రావచ్చు లోకల్లో. అబ్బాయిని ఎలా తీసుకురావాలని చెప్తే మళ్ళీ ఇక్కడి నుంచి అప్పుడు ఇక్కడ లోకల్ సోషల్ వాళ్ళు కానీ వాళ్ళ కమ్యూనిటీ హెడ్ కానీ బాగా హెల్ప్ చేశారండి. మీరు ఇలా చేస్తే మొత్తం మన కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి వాళ్ళ మీద కొంచెం ఒత్తిడి తీసుకొస్తే, వాళ్ళ అబ్బాయిని ఒత్తిడి తీసుకొస్తే మొత్తం 4 ఇక్కడికి వచ్చారండి. 4 వాళ్ళని బంగ్లాదేశ్ ఇది బై రోడ్ తీసుకొచ్చాము మేము. అఖౌరా చెక్ పోస్ట్ అని ఉంటుంది, చెక్ పోస్ట్ నుంచి ఇటు సైడ్ వచ్చామండి. ఇంత జరిగిన తర్వాత అమ్మాయి వెనక్కి వచ్చేసింది, ఆ అబ్బాయి ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అక్యూజ్డ్ అరెస్ట్ అయిపోయాడండి. ఇది అతను మొత్తం మా స్టేషన్కి వచ్చాడు, తర్వాత నా ఆఫీస్కి వచ్చి మొత్తం అందరికి స్వీట్లు పంచారు. సార్ అసలు మేము వెనక్కి వస్తుంది అనుకోలేదండి. రియల్లీ ఒక అమ్మాయిని రికవర్ చేసి తీసుకురావడంలో, అది బంగ్లాదేశ్ నుంచి తీసుకురావడంలో ఈ రోజు నేను ఐ థింక్ ఇప్పటి వరకు అయితే నేను చేసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ కేస్ అండి అది. నేను డైరెక్ట్గా కేసు డీల్ నేను సూపర్వైజ్ నేనే చేశాను కాబట్టి ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ద. ఇదైతే ఆ తర్వాత హైకోర్టులో ఉంది కదండి కేసు, హైకోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత హైకోర్టు ఆన్ రికార్డ్ రాసిందండి, జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది, అది ఐ విల్ గివ్ ఇట్ టు యూ. కేసు గురించి మాట్లాడండి, ఈ అబ్బాయి తీసుకెళ్ళాడు ఇదంతా, ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ బియాండ్ అ డౌట్, సో దట్ పర్సన్ మేబీ యాజ్ పర్ లా తనకు పనిష్మెంట్ అది ఇవ్వచ్చు అని చెప్పి. అప్పటికి ఇంకా కేసు పూర్తి అవ్వలేదు కాబట్టి ఛార్జ్ షీట్ చేయండి, తర్వాత జరుగుతుంది. లాస్ట్లో ఒక లైన్ రాశారండి ఒక పేరాలో, హౌఎవర్ ఇదని చెప్తూ, ది ఎఫర్ట్ ఆఫ్ ద పోలీస్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్, ఎస్పెషల్లీ ద డిస్ట్రిక్ట్ పోలీస్, అంటే నేమ్ అప్పటికి నేను ఎస్పీ అయినానండి. సో ఎస్పీ వెస్ట్ త్రిపుర అండ్ ది SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ ఫర్ దేర్ రోల్ ఇన్ రికవరింగ్ ద గర్ల్ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సర్కమ్స్టాన్స్ అండి రికవరీ చేయడం. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బీ హానెస్ట్, ఇట్లా ఇంత బాగా జరుగుతుందని. బట్ అయిన తర్వాత మాత్రం ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ వీ కుడ్ రికవర్. థ్యాంక్ యూ. కొంచెం లెంగ్తీగా చెప్పినట్లున్నాను, బట్ ఇందులో చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ఒక అమ్మాయి తప్పిపోయింది అన్న కేసులో చాలామంది ఏమంటారు, ఎల్లోపెయింట్ నీ కూతురు ఎవరితో వెళ్ళిపోయిందో అనే. అవునండి, అది సాధారణంగా వచ్చేదే. కానీ మీరు అంత సీరియస్గా తీసుకున్నారు, అబ్బాయితో వెళ్ళిపోయింది. ఎందుకు అంత తీసుకున్నారండి? సాధారణంగా అమ్మాయి వెళ్ళిపోతే ఎక్కడైనా హ్యూమన్ ట్రాఫికింగ్ అయిందేమో భావనలో కొంతమంది ఉంటారు, కానీ అబ్బాయితో వెళ్ళిపోయిన విషయం మీకు తెలుసు, కానీ పర్టికులర్గా ఎందుకు ఆ కేసు మీద మీరు అంత ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది? అంటే మీరు చేసిన పని మంచిదే,
కానీ ఎందుకు అంత పెట్టాల్సి వచ్చింది? అంటే వాస్తవంగా అంటే మొదట్లో మేము కూడా అదే అనుకున్నామండి, కింద నుంచి వచ్చిన రిపోర్ట్ కూడా అదే, సార్ తెలిసిన అబ్బాయితోనే వెళ్ళిపోయింది. బట్ కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలించేసరికి తెలిసిన అబ్బాయి వెళ్ళిపోయింది, కానీ అతనికి ఇంతకు ముందే 2-3 అఫైర్లు ఉండటం, అవన్నీ చూసిన తర్వాత మాకేమనిపించిందంటే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కాకపోవచ్చు, కానీ తను ఖచ్చితంగా ఆ అబ్బాయి చేతిలో మోసపోతుంది, అట్లీస్ట్ దాన్ని అయితే మనం ఆపగలమని చెప్పి. ఓకే ఓకే కంటిన్యూస్గా ప్లస్ మనకు వాళ్ళు లోకల్ ఏరియాలో కూడా వాళ్ళు నాకు అందరూ వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉండటం, వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు, లేదు సార్ తను చాలా మంచిది, ఈ అబ్బాయి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళాడు, ఇంకా వాళ్ళ నాన్న ఆస్తి మీద అతను కన్నేసాడు, ఇలాంటివన్నీ ఎప్పుడైతే వచ్చాయండి నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఇది ఖచ్చితంగా మోసపోతున్న కేసు అని చెప్పి. ప్లస్ వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి తీసుకెళ్ళి ఉండటము, లేదు నిజంగా వాళ్ళకి ఏదన్నా పెళ్లి చేసుకోవాలని అట్లుందంటే ఇండియాలోంచి వేరే స్టేట్కి వెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, లేదంటే ఇండియాలోనే పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళు. అంటే వాడు ట్రాక్ రికార్డ్ బ్యాడ్ ఉందని ట్రాక్ రికార్డ్ బ్యాడ్గా ఉంది, కొంచెం ఇన్వెస్టిగేషన్కి వెళ్తే అర్థమైపోయింది. మనం ఇది నేను జనరల్గా మీరు కూడా ఇప్పుడు మెచ్యూరిటీ కదండి, మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది ఇది యాక్చువల్గా ఎలోప్మెంట్ కేసు అంటే ఇద్దరు కలిసి ఇష్టపూర్వకంగా వెళ్ళారా, లేదంటే ఒకరు ఇంకొకరిని మోసం చేసి తీసుకెళ్లారా అన్న. మొదటి కేసు అయినప్పుడు మీరు చెప్పినట్లు అంత సీరియస్గా దాంట్లో మనం చేయడానికి ఏమున్నదండి, ఇద్దరు ఇష్టపూర్వకంగా వెళ్ళారు కాబట్టి. బట్ రెండోది ఏంటంటే ఎప్పుడైతే మోసం అనే కోణం అందులోకి వస్తుందో మనం దృష్టి పెట్టాల్సి ఉంటుందండి యాజ్ అ పోలీస్ ఆఫీసర్. అది మనం మీరు అక్కడ ఆ స్మెల్ ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే అది వచ్చిందో ఇంకొంచెం సీరియస్గా తీసుకున్నామండి. ప్లస్ బంగ్లాదేశ్ నుంచి కదా పర్సనల్గా కూడా ఛాలెంజ్గా తీసుకున్నాం, చూద్దాం మనం వెదర్ వీ కెన్ రికవర్ ఇట్ ఆర్ నాట్ అని. సో ఫార్చునేట్లీ ఎస్పీగా వచ్చారు అదే జిల్లాలో. అవునండి. అప్పుడేం ఉన్నాయండి ఎక్కువ? ఫస్ట్ అండి అసలు త్రిపురలో గత 25 ఏళ్లలో అది క్యాపిటల్ డిస్ట్రిక్ట్ అండి. క్యాపిటల్ డిస్ట్రిక్ట్లో అడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీగా ప్రమోషన్ అంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఎవరికి ఇవ్వలేదండి. సో ఈవెన్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే మేబీ ఈ కేసు వల్ల కావచ్చు, లేదంటే ఇంకా 2-3 ఇన్స్టెన్సెస్ జరిగాయండి. సో వీటి వల్ల సీఎం సార్ బహుశా ఈజ్ ఫిట్ ఫర్ దట్ అని ఉండొచ్చు. 25 ఏళ్ళు ఎవరికి ఇవ్వలేదండి ఆ పోస్టింగ్ ఇచ్చారు. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. సో ఎప్పుడైతే ఇచ్చారో మనకు ఒకటేసారి అంత గురుతర బాధ్యత అంటారు కదండి, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, మనకి ఇచ్చారు. బట్ చాలా దీన్ని ఖచ్చితంగా బాగా చేయాలని చెప్పి మన బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాలని నేను అనుకున్నాను అండి. ఛాలెంజెస్ అయితే సేమ్, నేను అప్పటిదాకా వన్ ఇయర్ నేను ఆల్రెడీ అడిషనల్ ఎస్పీగా చేసి ఉన్నాను కాబట్టి ఆ రెస్పాన్స్ అక్కడెక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయని కానీ సమాజంలో ఉన్న పరిస్థితుల పట్ల నాకు అవగాహన ఉందండి. ఎక్కువ ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ ప్లస్ ఆ ఎన్డీపీఎస్ మీద అండి, ఈ రెండింటి మీద మెయిన్ ఫోకస్ ఉంది. బట్ క్యాపిటల్ డిస్ట్రిక్ట్ అయ్యేసరికి వీఐపీ మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అక్కడ. సీఎం, గవర్నర్ మొత్తం స్టేట్ పవర్ అంతా అక్కడే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది కదండి. కాబట్టి ఇవి కూడా అన్నీ మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ వాజ్ ఛాలెంజింగ్. ఆల్మోస్ట్ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుందండి అక్కడ. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇంకా నైట్ ఎప్పుడు ఫోన్ ఆఫ్ అవుతుందో కూడా తెలియదు. కొద్ది రోజుల తర్వాత ఎలా అయిపోతుంది, ఇట్లా మాట్లాడుతుంటే కూడా ఫోన్ సైడ్ చూస్తాను, ఏదో ఫోన్ రింగ్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఫర్ అబౌట్ 9-10 months కంటిన్యూస్లీ అదే పని. మై ఫ్యామిలీ వాజ్ ఎవర్ టేకింగ్ ద మ్యాక్సిమం హీట్ అన్నట్లు. అంటే నేను మాట్లాడేవాడిని కాదు, ఎవరు వచ్చినా ఫోన్ అని. మార్నింగ్ 7కి ఉంటుందండి యాక్చువల్ 7 to 8. నేను కింద వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ పైన సీనియర్స్కి ఫీడ్బ్యాక్ ఇచ్చేది. అక్కడితో స్టార్ట్ అయితే నైట్ ఎప్పుడు ఎండ్ అవుతుందో లేదు, 12-1. అక్కడ సెట్ కాన్ఫరెన్స్ అక్కడ మాకు కాన్ఫరెన్స్ అంటే మేము ఇండివిజువల్గా తీసుకుంటామండి. ఎన్ని పోలీస్ స్టేషన్ అంటే మీకండి? నా కింద 16 ఉండేవండి అప్పుడు. 16 ఇండిపెండెంట్గా తీసుకుంటానండి నేను. ఒక కాన్ఫరెన్స్లో తీసుకుంటాం, బట్ కాన్ఫరెన్స్ రెగ్యులర్గా అవసరమైతే తీసుకుంటామండి. బట్ ఇండివిజువల్గా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ తర్వాత ఇంపార్టెంట్ కేసెస్ అండి, కేసెస్ అయితే చాలా ఉంటాయి మనకు. ఇంపార్టెంట్ కేసెస్ని మనం సీనియర్స్కి సార్ ఇది అన్నట్లు మనం బ్రీఫ్ చేస్తాం. సార్ మీరు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే ఎక్కువ డిఎస్ఆర్ ఏమొస్తుంటాయండి? ఓకే, మేము సిచ్యువేషన్ రిపోర్ట్ అంటామండి. సో సారీ, ఇక్కడ డిఎస్ఆర్ అంటారు, మేము సిట్రేప్ అంటామండి, సిచ్యువేషన్ రిపోర్ట్. బేసికల్గా మాకు ముందు రోజు రాత్రే కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ వచ్చేస్తుందండి, లేట్ నైట్ సార్ ఇవి కేసెస్ ఉన్నాయి ఇదేంటని. మనకు అప్పుడే ఒక అవగాహన వచ్చేస్తుంది ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయి ఇదని చెప్పి. ఆ ఇంపార్టెంట్ కేసు మీద రాత్రే మాట్లాడేస్తాం, బట్ మార్నింగ్ ఒకసారి మళ్ళీ బ్రీఫ్ తీసుకుంటాం ఏమన్నా నైట్ ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా అని. ఇది కాకుండా రాత్రిపూట మళ్ళీ ఏమన్నా నైట్ ఏదైనా జరిగిందనుకోండి, ఏదైనా విఐపి సెక్యూరిటీ దాని మీద కావచ్చు, లేదంటే ఏదైనా హీనస్ క్రైమ్స్ అలాంటివి కావచ్చు, లేదంటే లార్జ్ స్కేల్ డ్రగ్స్ సీజర్స్ అలాంటివి కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటామండి. లేదంటే నార్మల్ బ్రీఫింగ్ జరుగుతూ ఉంటుంది అంతే అండి. ఎక్కువ ఏమేమి కనిపిస్తుంటాయండి? అంటే 376 ఉంటాయా, లేదా ఎన్డీపీసీ ఉంటుందా, 354 ఉంటాయా, 324 ఉంటుందా, 325 ఉంటాయా? ఎక్కువ ఎన్డీపీఎస్ అండ్ 325 అండి, హర్ట్ అండ్ అసాల్ట్ కేసెస్. ఫార్చునేట్లీ ఇన్
ఆ పరంగా చూసుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. త్రిపురలో అవి చాలా తక్కువ ఉంటాయండి. 376 పోక్సో కేసెస్ తక్కువ ఉంటాయి. 354B ఉంటుందండి మా మాలెస్టేషన్. అది ఈవ్ టీజింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మాలెస్టేషన్ అలిగేషన్స్ అవి ఉంటాయండి, బట్ మిగతా కొంచెం తక్కువ. ఇప్పుడు కొంచెం పోక్సో అవి కూడా 1-2 వస్తున్నాయి, బట్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఆర్ అదర్ ప్లేసెస్ రిలేటివ్ తక్కువ ఉంటుంది. అచ్చా, మీకు కింద స్థాయి సిబ్బంది సపోర్ట్ చేస్తుంటారా? ఎక్కడో సౌత్ ఇండియా నుంచి వచ్చారు అని ఫీలింగ్ ఉంటుందా? లేదు మిమ్మల్ని ఓన్ చేసుకుని వాళ్ళు? అలా ఎప్పుడు లేదండి. మనకు ఐపీఎస్లోనే ఉంది కదండి, ఇది పేరులోనే ఉంది ఇండియన్ పోలీస్ సర్వీస్ అని. ఐ డోంట్. కానీ కొన్ని స్టేట్లో వాళ్ళు ఓన్ చేసుకోరు కదండి, మన స్టేట్ కాదు అనే ఒక ఫీలింగ్ చూపిస్తుంటారు. నేనైతే ఎక్కడ అట్లా ఫీల్ అవ్వలేదండి. మేబీ 1-2 చోట్ల ఏమైనా ఉందేమో నాకు తెలియదు. నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళు అందరితో, మా బ్యాచ్మేట్లు అందరితో కూడా త్రిపురలో ఉన్నది మెజారిటీ ఉన్నది అక్కడ ట్రైబల్ పాపులేషన్, బెంగాలీ పాపులేషన్ కాబట్టి వాళ్ళు ఇద్దరూ ఆఫీసర్ బయట సైడ్ నుంచి వెళ్ళిన ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ని అంటే వాళ్ళ ఒక భాగం లాగానే చూస్తారండి. అలా ఎప్పుడు మేము బయట వాళ్ళం అనే ఫీలింగ్ ఎప్పుడు రాదు. వాళ్ళని చూసినప్పుడు కూడా మనం ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, అందరితో మనం కలిసే ఉన్నామనే ఫీలింగే ఉంటుందండి. బయట వాళ్ళమనే మనం ఎలినేటెడ్గా ఎప్పుడు ఫీల్ అవ్వమండి. అలా సార్ మార్నింగ్ సెట్ కాన్ఫరెన్స్ అయిపోతుంది, తర్వాత మీరు రెగ్యులర్గా ఉంటాయి కదా, అక్కడ ఒకవేళ నైట్ ఏదో ఒక మేజర్ కేసు అయింది అనుకోండి, 325లోనే ఎవరికో పట్టుకొచ్చారు, మీ వాళ్ళు తీసుకొచ్చారు, పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది అక్కడ, వాడిని పంపించండి ఇవని? చాలా తక్కువ అండి. ఇక్కడ ఏంటంటే మనకు జనరల్గా ఏదైనా మరీ సెన్సిటివ్ కేసెస్ అయితే ఇలా ఉంది అలా ఉంది అని మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో, కానీ లేదంటే నార్మల్గా మనం డే టు డే యాక్టివిటీలు ఏదైనా కేసు చేసినప్పుడు ఇలాంటి వాటప్పుడు అలాంటిది ఏం జరగదండి. ఇంకా అంటే పోలీసింగ్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటుందా ఉండదు అక్కడ? చాలా తక్కువ అండి. ట్రాన్స్ఫర్ విషయంలో కానీ లేదా వేరే విషయంలో కానీ లేదండి, అలాంటిది ఏమి ఉండదు. ఒకటి ఏంటంటే ఒకవేళ ట్రాన్స్ఫర్ విషయంలో ఎవరన్నా కానీ, ఇప్పుడు నేను ఎస్పీగా ఉన్నానండి, నా దగ్గర 2 రిక్వెస్ట్ తీసుకొని వస్తారు, సార్ ఇది చూడండి అన్నట్లు అని చెప్పి, అంతవరకే ఉంటుంది. మీరు కుదిరితే చూడండి అన్నట్లే ఉంటుంది, కానీ మీరు ఖచ్చితంగా ఇది చేయాల్సి ఉంటుంది అనేది లేదండి. ఇంతవరకు నేను 3 years అవుతుంది ఆల్మోస్ట్ ఎస్పీగా తీసుకొని. నేను చేసిన ఏ ట్రాన్స్ఫర్ పట్ల కానీ కొంతమంది డిసప్పాయింట్మెంట్ ఉండిండొచ్చు, లేదు సార్ ఇది కుదరదు మీరు మార్చాలన్నట్లు, అట్లా ఎప్పటికీ రాలేదండి. అన్ని కూడా ఆఫీసర్ పోస్టింగ్లే, ఆఫీసర్స్వి కావచ్చు, కానిస్టేబుల్స్వి కావచ్చు, ఏదైనా కానీ మనం ఆఫీసర్ డెసిషన్ మేకింగ్ మీద నడుస్తుందండి. అవును, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఉండదు డే టు డే యాక్టివిటీస్లో ఎప్పటికీ లేదండి. ఏదైనా ఉంటే మరీ సెన్సిటివ్గా ఉంది అంటే ఇలా ఇది చూడండి సార్ కొంచెం అన్నట్లు అని చెప్పి రిక్వెస్ట్ వస్తుంది, అది మామూలుగా వస్తుందండి, అంతకుమించి ఇంకెక్కడ లేదు. అలాంటిది. ఫస్ట్ పోస్టింగ్ చేశారు కదా మీరు, వీవీఐపీ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటారు. సాధారణంగా మా దగ్గర కొన్ని ప్రాంతాల్లో వీవీఐపీ వస్తున్నారంటే 3 గంటల ముందే అక్కడ రోడ్డు మీద ఉండి వాడిని చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఒక మెన్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి 3 గంటల ముందు నుండే ఉంటాడు. ఆ సర్వీస్ ఆ రోజంతా ఆయనకి ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. మీ దగ్గర కూడా అలాగే ఉంటుందా, లేదు వీఐపీ వచ్చిన ఒక 1/2 hour బిఫోరే ఉంటుందా? ఇది 1/2 hour 3 hours అనేది కాదండి, మనకున్న షెడ్యూల్ ప్రకారం డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ మనం మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో నేను అక్కడ క్యాపిటల్ సిటీ అగర్తలాలో ఉన్నాను అనుకోండి, మనకు సీఎం సార్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారని ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడ మనకు 2-3 గంటల నుంచి చేయాల్సిన అవసరం ఉండదు. మీరు హైదరాబాద్లో చూసినారు కదా, మనకి ఎప్పుడు 2-3 గంటలు ఎప్పుడు ఆపరు. మన సీఎం గారి ట్రాఫిక్ ఆపుతారని కాదండి, నాకు అర్థమైంది. మీరు కానిస్టేబుల్ మనకు స్టాఫ్ లోవర్ స్టాఫ్లో కూడా ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ విత్ ఇన్ హైదరాబాద్ ఉన్నప్పుడు ఇది రొటీన్ యాక్టివిటీ కాబట్టి ఇక్కడ అంతా సెట్ ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎప్పుడు 3 hours ముందర కానీ 4 hours ముందర కానీ డిప్లాయ్ చేయరు. మీరు చూసే ఉంటారు, ఇక్కడ నేను పర్సనల్గా కూడా చూశాను, ఇక్కడ ఎప్పుడు చేయరు. బట్ ఎప్పుడైతే రూరల్ ఏరియాస్లోకి వెళ్తుందో, ఎప్పుడైతే అవుట్ సైడ్ క్యాపిటల్ సిటీ వెళ్తుందో మనకు ఖచ్చితంగా అవగాహన ఉండదండి. అప్పుడు మనకు షెడ్యూలు సపోజ్ మార్నింగ్ 11కి విజిట్ చేస్తారన్నారు అనుకోండి, 11కి విజిట్ చేస్తారంటే అట్లీస్ట్ 1-1.5 hour బిఫోర్ మన ఫోర్స్ డిప్లాయ్ అయి ఉంటుంది మేము చూసుకునే దాన్ని బట్టి. ఒక్కొక్కసారి లేట్ అయిందనుకోండి, లేట్ అయిందంటే సీఎం సార్కి వేరే షెడ్యూల్ వల్ల లేదంటే ఇంకొక ఏదైనా మీటింగ్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అది సాధారణం అండి. దాన్ని బట్టి లేట్ అవుతుందేమో కానీ అండి, బట్ ఇన్ జనరల్ పోలీస్ అక్కడే కాదండి, ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారమే ఉంటుంది. అందులో ఒక 1/2 hour అటు ఇటు ఉండొచ్చండి. వాళ్ళు కింద వాళ్ళు 3-4 గంటలు నిలబెట్టాలనేది మా ఉద్దేశము కాదు, అట్లా నిలబెట్టి ఉండాలని రాజకీయ నాయకులు ఎవరు అలా కోరుకోరు. సందర్భం బట్టి అలా జరిగి ఉండొచ్చేమో, కానీ మీరు కోరుకోరు. కానీ కొంతమంది ఆఫీసర్లు పొలిటీషియన్ యొక్క మెప్పు పొందాలని ఉదయం 3 గంటలకు నిల్చోబెడతారు, ఎప్పుడో సాయంత్రం విత్డ్రా చేస్తుంటారు. ఏమో నేనైతే నాకెప్పుడు అలా చేయమని కూడా ఎవరు చెప్పలేదండి, బట్ మేము కూడా చేయమంటే అందరూ పీపుల్ ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. సార్ ఫస్ట్ పోస్టింగ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? నేను ఫస్ట్ పోస్టింగ్ తర్వాత సిపాయి జిల్లాకి వెళ్ళాను. ఇప్పుడు నేను అక్కడ ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సిపాయి జిల్లాలో ఛాలెంజెస్ అంటే ఇది మెయిన్లీ బార్డర్ కూడా బంగ్లాదేశ్, మొత్తం బంగ్లాదేశ్ అండి. ఇక్కడ సిపాయి జిల్లా నేను ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ కి 100 kilometers బార్డర్ ఉంటుందండి బంగ్లాదేశ్. ఆ 100 kilometers లో 6.5 kilometers అన్ఫెన్స్డ్ ఉండింది. ఇప్పుడు మా ఫెన్సింగ్ అది నడుస్తుందండి. అక్కడ బిఎస్ఎఫ్ ఉంటుంది కదండి, బిఎస్ఎఫ్ ఉంటుంది. 3 kilometers ఇప్పుడు ఇంకా బార్డర్ అన్ఫెన్స్డ్ ఉందండి.
అన్ఫెన్స్డ్ అంటే మీరు అది దీన్ని నమ్మాలంటే మీరు చూస్తే కానీ నమ్మలేరు అలాంటి పరిస్థితి అనమాట. మీరు ఒక అడుగు బంగ్లాదేశ్లో ఒక అడుగు ఇండియాలో ఉంటుంది, అట్లుంటుంది, లిటరల్గా అట్లుంటుంది. ఆ బార్డర్ పిల్లర్ దగ్గర తీసింది, మేము ఎలక్షన్స్ అప్పుడు అవి వెళ్తుంటాం కదా, ఒక కాలు ఇండియాలో ఒక కాలు బంగ్లాదేశ్లో పెట్టి ఫోటో కూడా తీసుకుంటాం. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఎలక్షన్ అబ్జర్వర్స్ వస్తారు కదండి, ఎలక్షన్ కోసం అబ్జర్వర్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు ఇది, పేపర్లో మనం చదివి ఉంటాం కానీ సివిల్స్కి అప్పుడు, బట్ ఇలా జరిగింది ఇది ఏంటని చెప్పి. దట్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్. ఎందుకంటే మీరు ఇండియాలో బంగ్లాదేశ్లో మేము పోలీసులు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇండియా వాడు బంగ్లాదేశ్లోకి పారిపోతే మేమేం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఇటు పక్క రావచ్చు, వాళ్ళు ఏం చేయలేరు. సో దట్ ఈస్ వన్ మేజర్ ఛాలెంజ్. అది ఇన్ జనరల్ అక్కడ ఛాలెంజ్ ఏంటంటే అండి, ఉన్న పాపులేషన్లో 50% ఈజ్ బెంగాలీ హిందూ పాపులేషన్, 50 to 55, 20-25% దాకా ట్రైబల్ పాపులేషన్ అండి, లోకల్ ట్రైబల్ పాపులేషన్, అండ్ అనదర్ 20% ఈజ్ రిలీజియస్ మైనారిటీ, ముస్లిం పాపులేషన్. సో కమ్యూనల్లీ చాలా డైవర్స్ ఉంటుంది అక్కడ. సో ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం, అది కమ్యూనల్ అంటే బిట్వీన్ టూ హిందూ ముస్లిం అయినా కావచ్చు, లేదంటే ట్రైబల్ నాన్ ట్రైబల్ అయినా కావచ్చు, ఈ రకంగా చాలా సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఉన్న 8 జిల్లాల్లో అక్కడ మొత్తం ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే దిస్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. సిపాయి జిల్లానే మోస్ట్ సెన్సిటివ్. ఇన్ఫ్యాక్ట్ మేము ఎలక్షన్ కమిషన్తో ఇది మీటింగ్ అయినప్పుడు కూడా, లాస్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయండి, అప్పుడు నేను సిపాయి జిల్లాలోనే ఉన్నాను. ఎప్పుడైనా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ అంతే, సిఈసి సార్ రాజీవ్ కుమార్ సార్ అండ్ అదర్ 2 ECs వాళ్ళ ఎస్పీ కలెక్టర్లతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, అసలు ఎలా ఉంది అని. అసెంబ్లీ ఎలక్షన్స్కు, పార్లమెంట్ ఎలక్షన్స్కి అన్ని స్టేట్స్తో మాట్లాడరు. బట్ ఇది జరిగినప్పుడు ఏంటంటే అందరి డిస్ట్రిక్ట్స్తో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారండి వాళ్ళు. అక్కడ చాలా వెస్ట్ త్రిపుర నుంచి, సౌత్ త్రిపుర, గోమతి, అదర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. మా జిల్లాకి ఇంకా రాబోతున్నప్పుడు సార్ ఇదే అన్నారండి, నౌ వీ విల్ హియర్ ఫ్రమ్ ఇన్ఫేమస్ సిపాయి జిల్లా డిస్ట్రిక్ట్. దట్ ఈస్ వాట్, అంటే ఎలక్షన్ కమిషన్ అలా చెప్పారు, వీ వర్ లైక్ సార్ వాట్. సో ఇట్ ఈస్ దట్ ఫేమస్ ఇన్ దట్ సెన్స్. బట్ ఫార్చునేట్లీ ఆ తర్వాత చాలా ఎవ్రీబడి ఈజ్, మేము అందరం వర్క్ అయ్యామండి, సో అందరూ కలిసి పనిచేసాం. సో ఇదైంది. సో లాస్ట్ ఇది ఎంత సెన్సిటివ్ అని చెప్పడానికి ఒక మాట చెప్తాను. ఎలక్షన్ అయిపోయిందండి అక్కడ లాస్ట్ ఇయర్ February 16th. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు పేపర్లో హెడ్డింగ్, 2-3 లోకల్ పేపర్లలో, మా డిస్టిక్లో బిషాల్గఢ్ అని ఒక సబ్ డివిజన్ ఉంటుంది. మనకి ఇక్కడ సబ్ డివిజన్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఒక SDPO ఉంటుంది, దానికి DSP ర్యాంక్ ఆఫీసర్. బిషాల్గఢ్తో పాటు త్రిపుర మొత్తం పోలింగ్ ప్రశాంతమైంది. అది ఆ హెడ్డింగ్ అండి. చూడండి, అంటే మనకి ఇక్కడ ఏదైనా ఉంది అంటే ఒక బిషాల్గఢ్తో పాటు త్రిపుర మొత్తం ప్రశాంతంగా, మొత్తం అంత అండి అది. అంటే ఖచ్చితంగా నేను అక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడు అయితే, నేను మామూలుగా ఎస్పీ అయిన తర్వాత కూడా మేము కూరగాయలు అది కొనడానికి నేను వైఫ్ ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం అండి. మాకు సరదా, అంటే కొంచెం అట్లయినా బయట తిరగడానికి ఉంటుందని చెప్పి ఇద్దరం కూరగాయలు కొనడానికి వెళ్ళేవాళ్ళం. వెస్ట్ త్రిపురలో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు. బట్ బిషాల్గఢ్ అక్కడికి వెళ్తాను, నాకు పర్సనల్ పక్కన ఉన్న సెక్యూరిటీ కూడా, సార్ ఇక్కడ బయట తిరగకండి సార్, ఇది చాలా డేంజరస్ ప్లేస్ సార్. అది ఎంతలా చెప్పారంటే, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వైఫ్ కూడా ఎక్కువ కదా మేడం చెప్పి ఆ తర్వాత తను ఇంటికి రావడానికి కూడా ఇష్టపడేది కాదు. వెళ్తే ఇద్దరం వెళ్దాం, నువ్వు ఒక్కని మాత్రం ఇక్కడ ఉండటానికి. ఎందుకండి అంత అంటే వాళ్ళు లోకల్ అట్లా ఎందుకు చెప్పారండి, వాళ్ళు ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఇంతకుముందు హిస్టరీ ఉండొచ్చు అండి, పాస్ట్ హిస్టరీ. ఇప్పుడు లేదు కాబట్టి మనము ఏం లేదనుకోవడానికి లేదు. బట్ నాకు చెప్పింది అయితే, సార్ ఇక్కడ ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో ఒక 2-3 మర్డర్లు అవుతాయి సార్. అరే ఎందుకురా బాబు మీరు అంతా ఇదేని చెప్తారు, అంత సెన్సిటివ్గా ఉండేదండి సార్. అంత సెన్సిటివ్ ఏరియాలో మీ పీస్ ఆఫ్ పోలింగ్ ఎలా చేసుకొచ్చారు? అంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటండి అక్కడ? అంటే ట్రబుల్ మాంగర్స్ అందరినీ ముందు పీడియాక్ట్ చేశారా? అంటే ఇంకా ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం కదండి. నేను ఇది చేశానని నాకు జనరల్గా అంత గొప్పలు చెప్పుకోవడం అట్లా నాకు బేస్. అంటే కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారంటారంటే, ఇటువంటి ట్రబుల్ మాంగర్స్ అందరినీ తీసుకొచ్చి పీడియాక్ట్ పెట్టడం, లేదా ప్రీవియస్ రికార్డ్ చూపించడం, ఆఫీసర్ యొక్క టాలెంట్ని ముందు ఒక వార్నింగ్ ఇవ్వడం, కాషన్ ఇవ్వడం, ఇటువంటి తీసుకొచ్చారా? మిక్స్ ఆఫ్ మీరు, ఎందుకంటే అంత ప్రయారిటీ ఉన్న ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై చేసిన జిల్లాలో పీస్ ఆఫ్ పోలింగ్ జరగడం ఉంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే వెళ్తుంది. బేసికల్గా మేము చేసింది ఒకటే అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కూడా ఫస్ట్ మేజర్ ఎలక్షన్ కదండి, నేను ఎస్పీ అయిన తర్వాత 1 yearలో అసెంబ్లీ ఎలక్షన్ అనేది ఇక్కడ ఉన్నట్లు మనకు మిగతా కంట్రీ అంతా తీసుకుంటే త్రిపురలో పోలింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. 90%కి ఎప్పుడు తగ్గదు పోలింగ్. మనకి ఇక్కడ 90 అనేది ఎప్పుడు జరగదండి, ఇంపాసిబుల్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఓటేస్తారండి, ప్రతి ఒక్కరు ఓటేస్తారండి. అక్కడ ఓటు వేయకపోవడం అనేది చాలా తక్కువ. వాళ్ళు అక్కడ లేకపోతేనో, లేదంటే వాళ్ళు ఎవరైనా కానీ చనిపోయిండి వాళ్ళది ఓటర్ లిస్టులో తీసేయకపోతేనే తప్పించి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఓటు వేయకపోవడం అనే ప్రసక్తే లేదు. ఓటు వేసే తీరుతారండి, ఎందుకంటే అబౌవ్ 90% అనుకుంటారు. అంతే, ఖచ్చితంగా వాళ్ళు ఓటు మాత్రం మిస్ అవ్వరండి అది. సో అంత ఇంటెన్స్గా ఉంటుంది కాబట్టి అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటాయి, క్లాషెస్ కూడా ఎక్కువ ఉంటాయి. బికాజ్
ఎవ్రీబడి ఈజ్ ఐడెంటిఫైడ్, అంటే ఈ పార్టీనా ఆ పార్టీనా అనేది ఉంటుంది. కాబట్టి మేము తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాజ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ పైనుంచి కూడా మాకు వచ్చిన గైడెన్స్ ఇది, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళని తీసుకొని ఏంటి అసలు ఫస్ట్ సమస్యలు ఏంటి, మీరు ఇలా కొట్టుకోవడానికని కానీ మీ దృష్టిలో సున్నితమైన ప్రాంతాలు ఏంటి, మెయిన్ పాయింట్ మీరు ఎక్కడెక్కడ మీకు ఇబ్బంది అవుతుంది అనుకున్నారు. సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ క్రిటికల్, ఇది ఇంకా టెక్నికల్ లాంగ్వేజ్లో చాలా ఉంటుందండి. బట్ మేము ఐడెంటిఫై చేసింది అది ఎక్కడెక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళతో మాట్లాడాం. మొదట వాళ్ళతో తీసుకొని అపోజిషన్ వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువగా చెప్తారు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఎక్కడ వీక్గా ఉన్నాం అనుకుంటారో అక్కడ వాళ్ళు సెన్సిటివ్ అని చెప్తూ ఉంటారు. అవన్నీ కొలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత కమ్యూనిటీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదండి, ట్రైబల్స్ తరపున, నాన్ ట్రైబల్స్ తరపున, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరినీ తీసుకొని ఒక మీటింగ్ చేశాం. మీకేది సెన్సిటివ్ అనిపిస్తుంది, ఎందుకు, ఇలా అంతా మొదటి నుంచి వాళ్ళ నుంచి సమాచారం సేకరించాం. ఆ తర్వాత డిస్టిక్లో మాకు ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఉంటుంది కదండి, ఇంటెలిజెన్స్ బ్రాంచ్ నుంచి మేము సమాచారం సేకరించి వీళ్ళందరూ చెప్పారు. ఓకే, వాళ్ళు చాలా చెప్పుంటారండి, అంటే మనకు ఒక 30-40 దాకా చెప్పుంటారు వాళ్ళు. బట్ అన్నీ అలానే ఉండాలనేది ఏం లేదు కదా, మనకు వాస్తవంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయనేదాన్ని మొత్తం చూసుకున్నామండి. అలాంటి వాటి చోట్ల ఎక్కువగా ఫ్లాగ్ మార్చెస్ కానీ పోలీస్ ప్రజెన్స్ చూపించడం, రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్, నేను పర్సనల్గా వెళ్ళి అక్కడ ఫ్లాగ్ మార్చ్ చేశాను. కలెక్టర్ని కూడా కలెక్టర్ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. మేము జాయింట్ ఫ్లాగ్ మార్చెస్ ఎప్పుడైతే కలెక్టర్ ఎస్పీ కలిసి మార్చ్ చేస్తారండి, ఇట్ విల్ హ్యావ్ అ హ్యూజ్ ఇంపాక్ట్. అంటే పబ్లిక్ కలెక్టర్ ఎస్పీ కలిసి తిరుగుతున్నారు అనేది పెద్ద విషయం కదండి. సో వాళ్ళు చూసి విజిబుల్ పోలీసింగ్ ఇచ్చారు. విజిబుల్ పోలీసింగ్ ఒకటి, అంటే ఆ ఏరియాలో పోలీస్ డామినేషన్, ఏరియా డామినేషన్ అంటాం. మీరేం చేయడానికి లేదు, వీఆర్ ఆల్రెడీ హియర్, మీరు చేయడం కంటే ముందు మేమున్నాం, అది ఒకటి. ఇది చేసిన తర్వాత కూడా ఇంకొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు మారరు. మనకు చెప్తాం కదా, మనం వంకరగానే ఉంటుంది మనమే. అలాంటి వాళ్ళ మీద మీరు చెప్పినట్లు మనం ప్రివెంటివ్ యాక్షన్స్ కానీ ఇవన్నీ తీసుకుని వాళ్ళని బైండ్ డౌన్ చేయడం కానీ బైండ్ ఓవర్ చేసి వి ఎన్ష్యూర్డ్ దట్. ఇంకా ఎంత వీలైతే అంత ఇంపార్షియల్ యాక్షన్స్ అండి, ఆల్ ఇంపార్షియల్ యాక్షన్స్, సో దట్ పోలీస్ ఈజ్ న్యూట్రల్. ఎవరు తప్పు చేసినా మీకు ఇబ్బంది ఉంటుంది అనే విషయం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటాం కదండి, వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్లోకి వచ్చారు. టఫ్ అయిందండి, అక్కడ చాలా ఇష్యూస్ జరిగాయి, ఇబ్బందులు అయ్యాయి, రాత్రి మొత్తం నిద్రపోకుండా ఇవన్నీ అన్నీ జరిగాయి. బట్ పొలిటికల్ లీడర్స్ ఆల్సో రెస్పాండెడ్ వెరీ వెల్ అండి. అంటే జస్ట్ ఒక విషయం చెప్పి నేను ఇది ముగిస్తాను. లాస్ట్లో అక్కడ ఏమైందంటే ఒక చిన్న రూమర్ వచ్చిందండి. ఒక రూమర్ ఏంటంటే ఈవీఎంని ఎవరో తీసుకెళ్ళిపోయారు, లిటరల్గా చెప్పాలంటే దొంగలించారు అని చెప్పింది. అక్కడ ట్రైబల్ పార్టీ వాళ్ళకి డామినేషన్ ఉందండి, వాళ్ళు తిప్రామథ అనే ఒక పార్టీ ఉంటుంది, ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్పి వాళ్ళని. అరే ఇదేంటిది, ఈవీఎం దొంగలించడం ఏంటండి? ఇది February 16th పోలింగ్ జరిగిన రోజు రాత్రి 12 గంటలకు జరిగిన విషయం. మేము కంప్లీట్గా అలసిపోయినాం, వీఆర్ టోటల్లీ ఎగ్జాస్టెడ్. అప్పుడే ఇంటికి వచ్చాను, నేను ఇంటికి వచ్చి డిన్నర్ చేస్తున్నాను, ఈ మాట వచ్చింది, అరే ఈవీఎం దొంగలించారని. ఈవీఎం అంటే మిగతావి ఏం జరిగినా కానీ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు కానీ అండి, ఈవీఎం అంటే తెలుసు కదా మనకు ఆల్రెడీ. ఈవీఎం దొంగలించడం అంటే అదేం చిన్న వస్తువు, ఏమన్నా 10 రూపాయలు 25 రూపాయలు దొంగలించానని చెప్పి అసలు ఏం జరిగిందని చెప్పి మళ్ళీ చూస్తే రావాల్సి, ఎప్పుడైతే మేము ఈవీఎం ఏ రూట్లో వెళ్తుంది స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ స్టేషన్కి, మళ్ళీ ఏ రూట్లో వెనక్కి వస్తుంది కూడా మేము డివైన్ చేస్తామండి. అంటే ఆ రూట్ కూడా మ్యాప్ కూడా వాళ్ళకి ఇచ్చి ఉంటాం, మీరు ఇదే రూట్లో రావాలని. ఆ రోజు ఆ రూట్లో ఏదో వాటర్ ఎక్కువగా వచ్చింది, ఫ్లడ్డింగ్ లాగా అయిపోయిందని చెప్పి వాళ్ళు కొంచెం D2 తీసుకొని మళ్ళీ వేరే రూట్లో వచ్చారు. అక్కడ కూడా వచ్చేసింది, అరే ఇలా ఎలా వెళ్తారని ఒక పార్టీ వాళ్ళని ఫాలో అవ్వడము వెనకాల. అంటే ఇదేమో దొంగలించబడుతుంది అని చెప్పి దొంగలించకుండా మేము వస్తున్నాం చూడటం కోసమని వాళ్ళ వెనకాల వస్తున్నాం, అది వాళ్ళ వర్షన్. మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారని పోలింగ్ పర్సనల్ చెప్పి సిఏపిఎఫ్ వాళ్ళందరూ సార్ మా ఎంట పడ్డారు కొట్టడానికి, అరే మిమ్మల్ని ఎందుకు కొడతారా బాబు, మీరేం చేశారు, మేమేం చేయలేదు అంటే కొట్టడానికి వస్తున్నారంటే ఏదైనా ఇష్యూ జరిగిందేమో అనుకున్నాను నేను. నాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు అప్పటికి, లోకల్ SHOకి ఐడియా లేదు, తిరుగుతూ ఉన్నాడు. అప్పటికి రాత్రి 12 అయింది, అందరూ అలసిపోయి ఉన్నారు. SDPOకి ఐడియా లేదు, అడిషనల్ ఎస్పీ ఇంకా నేను. అందుకోసం అని చెప్పి నేనే వాళ్ళతో మాట్లాడుతున్నాను, ప్రిసైడింగ్ ఆఫీసర్, అసలు ఏం జరిగింది. ఎందుకంటే సార్ మేమంతా పోలింగ్ అయిపోయింది, మొత్తం అందులో తీసుకొని వస్తున్నాము, ఇది అయిపోయిన తర్వాత మామూలు ఈవీఎం తీసుకొని వస్తున్నాం సార్, అంతే జరిగింది. ఇంత జరిగితే మీ వెనకాల ఎందుకు పడతారా వాళ్ళని చెప్పి నేను అసలు వాళ్ళతో ఏమైందంటే వాళ్ళకి తెలియట్లేదు. 2-3 అట్లా నేను మాట్లాడిన తర్వాత డ్రైవర్కి తీసుకున్నాను. నాకు ఎందుకో డౌట్ వచ్చిందంటే మీరు రాత్రి 12 గంటలప్పుడు వస్తున్నారు, ఇంత లేట్ అవుతుందంటే నాకు ఆ డౌట్ రాలేదండి. ఎక్కడన్నా వెహికల్ ఆగిపోయిందా ఏంటి అని డ్రైవర్ని అడిగాను. ఏంటి వెహికల్ ఆగిపోయిందా, ఎందుకు లేట్ అవుతుంది నీకంటే, సార్ ఆ రోడ్ను సార్ మేము వచ్చిన రోడ్లో ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇబ్బంది అయిందని రోడ్ చేంజ్ చేశాను. సరే బాబు ఎందుకు రాను ఇప్పుడు చెప్పండి, అప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. అక్కడ వాళ్ళని ఆపి ఆ పార్టీ వాళ్ళ లీడర్తో మాట్లాడేవాడిని. లీడర్తో మాట్లాడితే థ్యాంక్స్ టు హిమ్ రాత్రి 12:30 అప్పుడు ఒక వాయిస్ మెసేజ్ పంపించాం.
సో నేను ఆయనతో మామూలు అక్కడ ఉన్న లీడర్స్ అందరితో అన్ని పార్టీలతో అండి, బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్, త్రిపుర మత అందరితో మంచి లైజన్ ఉందండి నాకు. వాళ్ళు రాత్రి 12:30 వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి ఇందులో అడ్మినిస్ట్రేషన్ ఎలాంటిది ఇది ఏం జరగలేదు, పార్టీ లీడర్ వాళ్ళ మెయిన్ లీడర్ స్టేట్ ప్రెసిడెంట్ చెప్పేసరికి దెన్ వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారండి. ఇదంతా జరగడానికి వన్ అవర్ పట్టింది. అంతలోపల అక్కడ ఉన్న మా స్టాఫ్ వీళ్ళు, సార్ మేము లాఠీ చార్జ్ చేస్తాం, సార్ మేము లాఠీ చార్జ్ చేస్తాం. అరే మీరు లాఠీ చార్జ్ ఎందుకు చేయడం, మీరు ఆగండి, అసలు విషయం తెలుసుకోవాలి కదండి మనం. వాళ్ళ తప్పేం లేదు, వీళ్ళ తప్పేం లేదు, లాఠీ చార్జ్ చేస్తే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ప్లస్ మేము అందరం టైర్డ్ అయి ఉన్నామండి. ఇప్పుడు మీరు యూ కెన్ ఇమాజిన్ మార్నింగ్ February 15th రాత్రి అంతా తిరగాలి, మళ్ళీ 16th పోలింగ్ జరుగుతుంది, అంతా అయిపోయేసరికి అది అయిందండి. ఇట్ వాజ్ అంటే నా దృష్టిలో నేను అనుకుంటాను దేశంలో అన్ని చోట్ల ఎలక్షన్ టఫ్ అని నేను కాదని చెప్పను. బట్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం వెస్ట్ బెంగాల్లో, త్రిపురలో ఎలక్షన్స్ ఇంకొక లెవెల్ అండి. అది మాత్రం అంటే నేను త్రిపురలో ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు, ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట. సో ఐఎమ్ షేరింగ్ ఇట్ విత్ యూ. నేను తాడిపత్రి నుంచి వచ్చానండి. తాడిపత్రిలో ఎంత సమస్యంగా ఉంటుందో నేను నా కళ్ళతో చూశాను. బట్ అది చూసిన తర్వాత కూడా అక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది ఇంకొక లెవెల్ అని చెప్పి నాకు అనిపించింది. అంటే తాడిపత్రి బెటర్ అంటారా? మేబీ నాకు అనిపిస్తుందండి పర్సనల్గా. బట్ ఈసారి జరిగిన దాన్ని బట్టి డిఫరెంట్గా ఉండొచ్చండి, నేను చూశాను కాబట్టి. బట్ అక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. 90-95% పోలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో ఎవ్రీ ఓట్ అంటే ప్రతి ఒక్కరు ఓటు వేస్తున్నారు, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అన్నది కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదండి. బట్ నా దృష్టిలో నాకు పర్సనల్గా ఒక పోలీస్ ఆఫీసర్ అనేది అసెంబ్లీ ఎలక్షన్స్ చేస్తేనే యాజ్ అ ఎస్పీ మనం ఎంత లా అండ్ ఆర్డర్ హ్యాండిల్ చేయగలము, ఎంత ప్రెజర్ తీసుకోగలం అనేది తెలుస్తుందండి. ఎంత అంటే వాట్ ఈజ్ యువర్ బ్రేకింగ్ పాయింట్, ఎక్కడి దాకా నువ్వు ఈ ప్రెజర్ తీసుకోగలవు అన్నట్లండి. బట్ రియల్లీ సాటిస్ఫాక్టరీ అండి అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రం ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ దట్. ఓకే సార్, జనరల్గా పోలీస్ ఆఫీసర్లు మీరు చెప్పిన ట్రబుల్ మాంగర్స్ పికప్ చేసి కౌన్సిలింగ్ వేరే రకంగా ఇస్తుంటారు. మీరు ఆ టైప్ ఇచ్చేవారా లేదా ఓన్లీ వార్నింగేనా? లేదండి, ఫార్చునేట్లీ అక్కడ లోకల్ అవేర్నెస్ ఈజ్ మచ్ మోర్. ఇక్కడ ఉన్న దానికంటే చాలా అవేర్నెస్ ఉంటుందండి. అక్కడ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. వాళ్ళకు దే నో దట్ 24 గంటల కంటే ఎక్కువ పోలీస్ ఆఫీసర్ నన్ను డీటైన్ చేయలేడు అని చెప్పి వితౌట్ ప్రొడ్యూసింగ్ మీ బిఫోర్ మెజిస్ట్రేట్. వాళ్ళకు పొలిటికల్ అవేర్నెస్ చాలా ఎక్కువ అండి త్రిపురలో. సో ఇక్కడ మనకు అంతగా అవగాహన లేకపోవచ్చు, కానీ అక్కడ ఏంటంటే వాళ్ళకు చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంటుందండి. అసలు ఏంటి, ఎందుకు మనల్ని, అసలు వీళ్ళు ఎందుకు మమ్మల్ని డీటైన్ చేశారు, ఎందుకు మనల్ని తీసుకొచ్చారు అన్నదాన్ని తీసుకొచ్చి మనం మాట్లాడి వార్నింగ్ ఇచ్చి రేట్లా చేయకండి అని చెప్పి వాళ్ళను మందలించి పంపించవచ్చు. కానీ వాళ్ళని ఏదో తీసుకొచ్చి లేదు 2-3 days మనము డీటైన్ చేసి లేదంటే అక్కడే పెట్టడానికి ఛాన్సే లేదండి. అక్కడ అలాంటి మెథడ్స్ యూస్ చేయడానికి అక్కడ పాసిబిలిటీ లేదు. సార్ అక్కడ పబ్లిక్ పోలీస్ మీద ఎలాగుంటారంటే, పోలీస్కి పబ్లిక్ ఏమైనా గ్యాప్ ఉందంటారా లేదా రెస్పెక్ట్ ఉందంటారా? అక్కడ పోలీస్ పబ్లిక్కి గ్యాప్ ఏం లేదండి. ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటాం. అక్కడ పోలీస్ ఈజ్ వెరీ యాక్సెసిబుల్ దేర్. మీరు అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందండి. ఒకసారి ఎలాంటి తప్పకుండా రండి మీరు. మీరు ఒకసారి అక్కడికి వచ్చి చూస్తే నేను చెప్పినవి వాస్తవంగా అలానే ఉన్నాయా అన్నది కూడా మీకు అర్థమైపోతుంది. అక్కడ ఏంటంటే పోలీస్ చాలా యాక్సెసిబుల్ అండి. అండ్ అక్కడ అన్ని కేసెస్ రిజిస్టర్ అవ్వడానికి వాటికి కూడా అది ఉంటుందండి. ఎందుకంటే జనాలకు అవేర్నెస్ ఎక్కువ ఉంది, ప్లస్ పబ్లిక్ కూడా యాక్సెస్, పబ్లిక్ అండ్ పోలీస్ అది ఇక్కడలాగా పెట్టి కేసులు పెడతారు, పక్కన పెడతారా? అక్కడ కూడా పెడతారండి కేసులు కూడా అన్నీ పెడతారండి. నేను 325 కేసెస్, 323 సింపుల్ హర్ట్ అండ్ అసాల్ట్ వస్తే అవి కోర్టుకు పంపించి పర్మిషన్ తీసుకొని కేసులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి. కాబట్టి అది లేదనడానికి ఏం లేదు. మీకు మ్యాన్ పవర్ ఎంత ఉంటుందండి? నేను 2 జిల్లాల్లో ఉన్నానండి. ఇప్పుడున్న జిల్లాలో త్రిపురలో మ్యాన్ పవర్ సఫిషియెంట్ అంటారా? సఫిషియెంట్గా ఉంటుందండి. మ్యాన్ పవర్ క్రైసిస్ అయితే ఏం లేదు. బట్ ఇప్పుడు చాలామంది కానిస్టేబుల్స్ లోవర్ లెవెల్లో రిటైర్ అయిపోవడం వల్ల ఇప్పుడు కొంచెం షార్టేజ్ ఉంది. బట్ గవర్నమెంట్ ఈ మధ్యనే మళ్ళీ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇచ్చిందండి. సో సఫిషియెంట్ మ్యాన్ పవర్. సార్ మీరు వెళ్ళేసరికి క్రైమ్ ప్యాటర్న్ తీసుకుంటే ట్రెడిషనల్ క్రైమ్ కనబడుతుంది త్రిపురలో. ఒక కమ్యూనిటీ వాళ్ళే చేసేవారండి, బాడీ అసాల్ట్ కానీ లేదంటే నైట్ హెచ్బీలు ఏదో. ఇప్పుడు క్రమేపీ మీరు ఇప్పుడు సిపాయి జిల్లాకు వచ్చేసరికి సైబర్ క్రైమ్ వచ్చింది, దాని ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది అక్కడ? తప్పకుండా అండి. ఇప్పుడు అంటే మనము సైబర్ క్రైమ్ అనేది ఎప్పుడైతే మన లైఫ్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ వచ్చాయో, గ్యాడ్జెట్స్ వచ్చేసాయో, మనం సైబర్ క్రైమ్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయాం.